ఎవ్రీవన్, ఇంకటి నుంచి డైలీ హిస్టరీ క్లాసెస్ తీసుకుందామని అనుకుంటున్నా. ఏపీ హిస్టరీ, ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఏపీ హిస్టరీ. ఫస్ట్ ఏపీ హిస్టరీ కంటే ముందు మనకి ఇండియన్ హిస్టరీ ఐడియా ఉండాలి, నాట్ కంప్లీట్గా తెలిసి జస్ట్ ఏపీ ఇండియన్ హిస్టరీలో ఇలా ఉందా, దాంట్లో మనం స్పెసిఫై చేసి ఏపీ పార్ట్ని చదువుతాం. ఓకే, ఫస్ట్ టైమ్ లైన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సేమ్ ఇండియన్ హిస్టరీ కూడా 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది: ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. అండ్ సేమ్ దీంట్లో మళ్ళీ ఏపీ ఏన్షియంట్ హిస్టరీ, ఏపీ మెడివల్ హిస్టరీ, ఏపీ మోడర్న్ హిస్టరీ. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియా, ప్రీ హిస్టారిక్ కల్చర్. మనం ఈ టోటల్ ఇండియా వైజ్ చదివితే పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అండ్ మెగాలిథిక్ ఏజ్ తెలుసు కదండి. పేలియోలిథిక్ ఏజ్లో ప్రోటో హిస్టరీ అంటారు, ప్రీ హిస్టరీ అంటారు. ప్రోటో హిస్టరీ అంటే అసలు డెసిఫరే చేయలేదు అని. యాక్చువల్లీ మనం హిస్టరీ ఎలా చదువుతాం? త్రూ సమ్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, కొన్ని రాక్ కేవ్స్లో ఉన్న కొన్ని ఆర్కిటెక్చర్ని దాన్ని బేస్ చేసుకొని చదువుతాం. అది పేలియోలిథిక్. మీసోలిథిక్ కొంచెం మేబీ రైటింగ్ అవి ఇవి బట్టి. నియోలిథిక్ అండ్ స్టోన్ యూసేజ్ ఇవన్నీ ఈ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. ఇది ఇండియన్ మొత్తం. సేమ్ ఏపీని కూడా స్పెసిఫై చేస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫస్ట్ మనకు తెలుసు కదండి, ప్రీ హిస్టరీ నుంచి ఎవాల్వ్ అయినాం. ఫస్ట్ ఒక హ్యూమన్ నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యాం. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ ఇండస్ సివిలైజేషన్ కొలాప్స్ అయిపోయింది. తర్వాత వేదిక్, రిగ్వేద లేటర్ వేదిక్ పీరియడ్ చదువుతాం. తర్వాత షోడశ మహాజానపద, 16 జానపదస్ ఎలా ఎమర్జ్ అయ్యాయి. సమ్ వజ్జీ కింగ్డమ్, కోసల కింగ్డమ్స్, ఆ కింగ్డమ్స్ అన్నీ ఎలా ఎమర్జ్ అయ్యాయి. తర్వాత గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఎలా గొడవలు అన్నీ జరిగాయి. దాని తర్వాత మౌర్యన్ కింగ్డమ్. ఈ మౌర్యన్లోనే వన్ ఆఫ్ ద ఫ్యూడేటర్స్ ఆర్ శాతవాహనస్. సో అలా చదువుకుంటూ వెళ్తే ఫస్ట్ దీని గురించి హిస్టరీ. ఇండియా అంటే మొత్తం ఇలా ఉండేది. ఆ ఇండియాలో స్పెసిఫై చేస్తే ఏపీ ఎలా ఎమర్జ్ అయింది. షోడశ 16 ఆ గ్రూప్స్ అన్నీ ఎలా గ్రూప్ లాగా ఫామ్ అయ్యాయి, ఎలా దే కేమ్ ఫార్వర్డ్, హౌ దే ఫోర్ట్ అన్నీ చదివిన తర్వాత మౌర్యన్ ఏజ్. ఈ మౌర్యన్ ఏజ్లో అశోక గురించి మనం చదువుతాం, చంద్రగుప్త మౌర్య, అవన్నీ చదివిన తర్వాత పోస్ట్ మౌర్యలో ఇక్కడ రాసాను చూడండి, కాంటెంపరీ ఏపీ. ఇక్కడ నుంచి మనం చదువుతాం ఏపీ శాతవాహన. ఇది మనకి ఏన్షియంట్. తర్వాత గుప్తా ఏజ్లో మనం మౌర్య ఉన్నప్పుడు శాతవాహనాస్ ఉన్నారు. గుప్తా ఏజ్ చంద్రగుప్త మౌర్య, సముద్రగుప్తాలు అక్కడ ఉన్నప్పుడు మనకి ఎవరున్నారంటే ఇక్ష్వాకుస్ అండ్ విష్ణుకుండిస్. తర్వాత పోస్ట్ గుప్తా ఏజ్. తర్వాత హర్షవర్ధన కింగ్డమ్ వాళ్ళంతా ఎమర్జ్ అయినప్పుడు వెంగి చాళుక్యస్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ శాతవాహనస్, తర్వాత ఇక్ష్వాకుస్, తర్వాత విష్ణుకుండిస్, తర్వాత వెంగి చాళుక్యస్. ఇది మనం ఏన్షియంట్ హిస్టరీలో చదివేది. ఇది అయిపోయిన తర్వాత మెడివల్ ఇండియా ఏంటి? ఇస్లాం ఎమర్జెన్స్ అవుతారు. రాజ్పుట్స్, ఆడ నార్త్లో రాజ్పుట్స్, ఇంకా గుజరాత్ ఆ కోస్టల్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ కింగ్డమ్స్, సాకాస్ వాళ్ళంతా ఎమర్జ్ అవుతారు. సో రాజ్పుట్స్ రైస్ ఆఫ్ ఇస్లాం. ఇక్కడ ఏమన్నంటే వెంగి చాళుక్యస్, సేమ్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఢిల్లీ సుల్తాన్స్ మనకు తెలుసు కదండి. సమ్ టర్కిష్ పీపుల్, మంగోలియన్స్ కేమ్ టు ఇండియా. అప్పుడు ఎవరినంటే కాకతీయస్ అండ్ రెడ్డిస్. ఇది జస్ట్ ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ గురించి చెప్పాలంటే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ హిస్టరీ, బట్ మనకు జస్ట్ ఐడియా. మేబీ అడగచ్చు, కాకతీయ కింగ్డమ్ ఉన్నప్పుడు ఇండియాలో ఎవరు కాంటెంపరీ కింగ్స్ అని. సో ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు వస్తారు? అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, అలా డిఫరెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి. 5 కింగ్డమ్స్ ఉన్నాయి. తర్వాత మొఘల్స్, అక్బర్, జహంగీర్, షాజహాన్ వాళ్ళు. అప్పుడు ఎవరు కాంటెంపరీ? విజయనగర అండ్ కుతుబ్ షాహీ. తర్వాత మోడర్న్ ఇండియా, మొఘల్స్, ఫాల్ ఆఫ్ మొఘల్స్, రైజ్ ఆఫ్ యూరోపియన్స్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్. ఈ అడ్వెంట్ జరిగేటప్పుడు ప్యారలల్లో ఏపీలో కూడా అడ్వెంట్ జరిగింది. రైజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏపీ ఎందుకు ఫోకస్ చేయాలంటే మనకి మెయిన్గా పోర్ట్స్ ఉన్నాయి. మచిలీపట్నం పోర్ట్, సమ్ డిఫరెంట్ పోర్ట్స్. సో ఏపీలో అప్పుడు ఏపీని మద్రాస్ అని పిలిచేవాళ్ళు. అది మొత్తం మన ఇన్ డెప్త్ ఎలాబరేట్ చేస్తే అర్థమవుతుంది. రైజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, రివోల్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, సోషో కల్చరల్ అవేకనింగ్, నేషనల్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంకా డిఫరెంట్ స్టేట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఈ ఏపీ హిస్టరీ చదివే కంటే ముందు ఫస్ట్ వీ షుడ్ నో టైమ్ లైన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. అసలు ఇండియన్ హిస్టరీలో ఒక స్పెసిఫై పార్ట్ చేస్తే ఏపీ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ, ప్రీ హిస్టారిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, షోడశ జానపదాస్. తర్వాత మౌర్యన్ ఏజ్లో ఏపీ హిస్టరీ స్టార్ట్ అయింది. ఎవరు ఫస్ట్? శాతవాహన, ఇక్ష్వాకుస్,
కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్ష్వాకుస విష్ణుకుండిస అని. శాతవాహనస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్ అండ్ వెంగి చాళుక్యస్. ఈ వెంగి చాళుక్యస్ ఉన్నప్పుడే మనకు మెడివల్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత కాకతీయ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాకతీయ కింగ్డమ్, రెడ్డి. ఈ కాకతీయ కింగ్డమ్ తెలంగాణ హిస్టరీకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత విజయనగర ఎంపైర్, తర్వాత కుతుబ్ షాహీ, గోల్కొండ అంతా స్టార్ట్ అవుతుంది. తర్వాత మోడర్న్ ఇండియా ఈ సేమ్ ఫర్ ఏపీ అండ్ ప్యారలల్గానే స్టార్ట్ అయింది. మీరు ఈ టెర్మినాలజీస్ మర్చిపోకండి. కాకతీయ కింగ్డమ్ ఎప్పుడు వచ్చింది, కాకతీయ తర్వాత రెడ్డి కింగ్డమ్, రెడ్డి తర్వాత విజయనగర కింగ్డమ్, తర్వాత కుతుబ్ షాహీ కింగ్డమ్. సో ఈ ఇంట్రడక్షన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏపీ హిస్టరీ. ఇప్పుడు ఏపీ హిస్టరీని ప్రీ హిస్టారిక్ కల్చర్, హిస్టారిక్ ముందు ఎలా ఉండేది ఏపీ, ఇన్సెమ్స్ అన్ని రాళ్ళు, సమ్ మ్యాన్ ఎట్లా ఒరిజిన్ అయ్యాడు అంత డెప్త్గా చదవం, బట్ న్యాచురల్ అనాలిసిస్ ఇలా ఉండేది. ఫుల్ రాళ్ళ ఏరియా ఉండేది. ఫస్ట్ ఈ రివర్ పాస్ అవుతుండేది, ఆ రివర్ పాస్ అవుతుండేది. సమ్ స్టోన్స్ సమ్ బోన్స్ కనిపించినాయి, ఇక్కడ కనిపించినాయి, ఆ కేవ్స్లో కనిపించినాయి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కేవ్. అలా కొన్ని ఫ్యాక్ట్స్ చదవాలి. దాని తర్వాత శాతవాహనస్ కంటే ఏమైనా రూల్స్ ఉండేవాళ్ళు, చిన్న చిన్న కింగ్డమ్స్ మేబీ ఉన్నారా లేదా అని వి షుడ్ నో. దాని తర్వాత ఏజ్ ఆఫ్ శాతవాహనాస్లో మనకు తెలుసు ఇంకా గౌతమిపుత్ర శాతకర్ణి, డిఫరెంట్ కింగ్డమ్స్ వాళ్ళు కూడా. ఫస్ట్ అర్లీ కింగ్డమ్స్ని ఏమనేవాళ్ళు, తర్వాత లేటర్ కింగ్స్ని ఏమనేవాళ్ళు, అదంతా చదివేసిన తర్వాత ఇక్ష్వాకుస్, వీళ్ళకి ఎలా కాన్ఫ్లిక్ట్ అయ్యి ఇక్ష్వాకుస్ ఎమర్జ్ అయినాయి. ఇక్ష్వాకుస్ తర్వాత చిన్న చిన్న కింగ్డమ్స్, సోలంకాయాస్, ఆనంద గోత్రాజ్, బృహత్ పాలియాన, విష్ణుకుండిస్. తర్వాత విష్ణుకుండి కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్. ఇదే కదా ఇందాక కూడా నేను విష్ణుకుండిస్, చాళుక్యాస్. ఈ ఇక్ష్వాకుస్ తర్వాత చిన్న చిన్న కింగ్డమ్స్ ఎమర్జ్ అయ్యాయి. బై ఛాన్స్ అడిగితే సోలంకాయాస్, ఆనంద గోత్రాజ్, బృహత్ పాలయానాస్. వీళ్ళ తర్వాత తెలుగు చోళాస్ ఎక్కడ, నెల్లూరులో స్పెసిఫై చేసి. సోలంకాయాన, ఆనంద గోత్రజ, బృహత్ పాలయాన. ఈ వర్డ్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. నంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం వల్ల మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయింటుంది. తర్వాత మెడివల్ ఏపీ వెంగి చాళుక్యస్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇవి రెండు కొంచెం ట్రాన్సిషనల్ పార్ట్ లాగా. వెంగి చాళుక్యస్, మదర్ ఆఫ్ ఆల్ చాళుక్యస్. ఈ వెంగి చాళుక్యస్కి ఎమర్జెన్సీ ఏంటి అని కూడా అడగచ్చు. బాదామి చాళుక్యస్ నుంచి డివైడ్ అయిపోయి వెంగి చాళుక్యస్, వేములవాడ, పెనుగొండ, మాదిర ఇక్కడంతా. తర్వాత గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. తర్వాత ఈ పార్ట్ మెన్షన్ చేశారు, ఏపీలో హౌ డిడ్ ద రైజ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ టేక్ ప్లేస్ అని. సో మనకి ఏపీ ఏన్షియంట్ హిస్టరీ కంటే మెడివల్ హిస్టరీలో ఆరిజిన్ అయింది. ఎవరి కింద అంటే చాళుక్యస్ కింద. తర్వాత కాకతీయస్, మెయిన్గా ఆర్కిటెక్చర్ వాళ్ళు వెల్స్, కెనాల్స్ బాగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. అండ్ రుద్రమ్మదేవి వాళ్ళ గురించి అంతా కాకతీయాలో చదువుతాం. తర్వాత రైజ్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఆంధ్రాస్, రేసిస్టెడ్ బై హిందూ లిబరేషన్ మూమెంట్, వలమాస్, రెడ్డిస్, విజయనగర. వీళ్ళ గురించి కొంచెం ఫ్యాక్చువల్ డేటా, ఏ మూమెంట్ స్టార్ట్ అయింది, ఎవరెవరి మధ్య గొడవ అయింది అని. తర్వాత రెడ్డి కింగ్డమ్ తర్వాత ఇంకా ఇవన్నీ అవేకనింగ్ అంతే, దట్స్ ఆల్. ఇంకా ఏపీ నార్మల్ నేషనల్ మూమెంట్ ఇదంతా మోడర్న్ కిందకు వస్తుంది. ఈ రెడ్డి కింగ్డమ్ నుంచి ఇక్కడ వరకు మోడర్న్ ఏపీ. సో ఒక టైం లైన్ పెట్టుకుంటే ఫస్ట్ ఇండియన్ టైం లైన్, తర్వాత ఏపీ టైం లైన్ ఏంటి అంటే ఫస్ట్ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండి, వెంగి చాళుక్యస్ తర్వాత కాకతీయస్, తర్వాత ద మెయిన్ విజయనగర ఎంపైర్, తర్వాత రెడ్డి కింగ్డమ్. సో ఇది మనం డీల్ చేసే పార్ట్. నెక్స్ట్ వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఏదన్నా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కమెంట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం రీడింగ్, సో I might not be completely perfect, but I'll read and I'll tell you about that if anything is mistaken. Thank you everyone. ఆల్రెడీ ప్రీవియస్ టైం లైన్ గురించి చదివేశాం. ఇండియన్ హిస్టరీలో ఏపీ హిస్టరీ ఎలా చదవాలి అని. ఈ టైం లైన్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ఫస్ట్ మనకి కవర్ పేజ్ ఇండెక్స్ గుర్తుంటేనే లోపల ఏం చదువుతున్నామో అర్థమవుతుంది. తర్వాత ఏపీ హిస్టరీ ప్రీ హిస్టారిక్, ఆంధ్ర, సోలంకాయనాస్ ఇవన్నీ ఎలా చదువుతామో ఐ ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు
విల్ రీడ్ ఇన్ డెప్త్. ఇది కూడా బ్రేక్ డౌన్ చేశాను చూడండి. ఏపీ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ ఆంధ్ర, ప్రీ శాతవాహన ఎరా, ఏజ్ ఆఫ్ శాతవాహనస్, ఇక్ష్వాకుస్, సోలంకాయన, ఆనంద గోత్రస్, బృహత్పాలయనస్, విష్ణుకుండిస్, తెలుగు చోళాస్. మెడివల్లో ఈస్టర్న్ వెంగి చాళుక్యాస్లో మదర్ ఆఫ్ ఆల్ చాళుక్యాస్ బాదామి చాళుక్యాస్ ఎలా బ్రేక్ అయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మదర్ ఆఫ్ ఆల్ చాళుక్యాస్ ఇది బాదామి చాళుక్యాస్. రైజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, ఇది కూడా ఇంపార్టెంట్, ఫ్యాక్చువల్ డేటా బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాకతీయాస్. రైజ్ ఆఫ్ ఇస్లాం, ఎవరెవరితో గొడవ పడినారు, వెలమాస్, రెడ్డిస్తో. తర్వాత విజయనగర కింగ్డమ్. మోడర్న్ ఏపీ వాట్ వీఆర్ గోయింగ్ టు రీడ్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ మర్చెంట్ ఇన్ ఆంధ్ర, రైజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్, ఇంపీరియలిజం ఇన్ ఆంధ్ర, రివోల్ట్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఆంధ్రాస్, సిపాయి రివోల్ట్. అప్పుడు ఆంధ్రలో ఎవరెవరు స్టార్ట్ చేశారు? సిపాయి రివోల్ట్ జరిగినప్పుడు మనకు తెలుసు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఆంధ్రలో ఎవరెవరు ఫైట్ చేశారు? ట్రైబల్ రివోల్ట్స్ ఫ్రమ్ కోయా రివోల్ట్స్, అవన్నీ ఇండియన్ స్పెసిఫై చేసి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెప్త్ ఫోకస్ చేస్తే డిఫరెంట్ ట్రైబల్ రివోల్ట్స్ బయటకు వస్తాయి. జమీందారీ రివోల్ట్స్, మన దగ్గర జమీందార్స్ ఎవరు? పేసెంట్స్, కిసాన్. తర్వాత రైజ్ ఆఫ్ సోషలిజం అండ్ కమ్యూనలిజం, ఆంధ్ర వాళ్ళు మేము కూడా ఒక ఇండియాకి సంబంధించిన వాళ్ళు అని అలా అవేర్నెస్ ఎలా జనరేట్ అయింది. రైజ్ ఆఫ్ ఆంధ్ర రినైసెన్స్, దళిత్ మూమెంట్. మనం బాగా ఫోకస్ చేయాల్సింది జస్టిస్ పార్టీ, ఇది మద్రాస్ అంటారు. మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ అయ్యింది అని. మద్రాస్ అంటే ఏపీ, తమిళనాడు ఇవన్నీ కంబైన్ అయ్యే ఏరియాస్. సో ఇదంతా మనం చదవాలి, మద్రాస్లో ఏమేమి జరిగిందో మొత్తం. దళిత్ పార్టీ, రైజ్ ఆఫ్ ప్రెస్, రైజ్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్స్, అవి కూడా చదువుతాం. నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర, రైజ్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్. మనం ఎట్లా ఫస్ట్ రైజ్ ఆఫ్ ఆంధ్ర అనేది ఎలా వచ్చింది, ఆంధ్రలో తెలుగు ఎలా ఎమర్జ్ అయింది, ఆంధ్రలో ఇస్లాం ఎలా ఎమర్జ్ అయింది, ఆంధ్రలో క్రిస్టియానిటీ ఎలా ఎమర్జ్ అయింది. రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్, ఈవెంట్ లెడ్ టు ఆంధ్ర స్టేట్. తర్వాత ఇంకా బ్రిటిష్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఆంధ్ర స్టేట్ ఎలా ఫామ్ అయింది, పొట్టి శ్రీరాములు, కర్నూలు ఎలా క్యాపిటల్, జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్, ఇవన్నీ చదివితే జస్ట్ నేను ఈ సిరీస్లో ఎలా డిస్కస్ చేశానంటే జస్ట్ పైన ఇన్ ద సెన్స్ మొత్తం అంత ఫ్యాక్చువల్ నేను చెప్పానండి. బికాజ్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఫ్యాక్చువల్. బికాజ్ నేనేం బుక్ రాయడం లేదు, ఆల్రెడీ నేను ఒక ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్నాను, దాంట్లో ఇంపార్టెంట్ డేటాస్ ఒక్కటి డిస్కస్ చేస్తాను. నౌ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రెఫరెన్స్ ఏంటి? రెఫరెన్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్. అసలు ఆంధ్రాస్ అంటున్నారు. అసలు ఆంధ్రాని ఎవరన్నారు? ఫస్ట్ ఈ నేమ్ ఎలా వచ్చిందంటే ఏన్షియంట్ టెక్స్ట్లో. అసలు ఆంధ్రాస్ అంటే ఏంటి? డినోట్స్ రేస్, లాంగ్వేజ్ ఆర్ ప్లేస్. దే మైట్ ఆస్క్ వాట్ డస్ ఆంధ్ర డినోట్స్? రేస్, లాంగ్వేజ్, ప్లేస్ ఆర్ నన్ ఆఫ్ ది అబో ఆర్ ఆల్ ది అబో అని. సో ఆల్ ది అబో. ఆంధ్రాస్ అంటే ఏంటి? ఒక రేస్ అవ్వచ్చు, మన లాంగ్వేజ్ని వీళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు లాంగ్వేజ్. సో ఆంధ్ర లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు. కాకతీయాస్, ఇవన్నీ డిఫరెంట్ టెక్స్ట్ నుంచి అండి. ఇట్స్ నాట్ మనం ఆరిజిన్ నుంచి మాట్లాడడంలే. అసలు ఆంధ్రాని రెఫరెన్స్ ఎక్కడెక్కడ ఉంది అంటే కాకతీయ, ఆంధ్ర దేశ వారాస్ అని అంటారు. నిజామ్స్, ఆంధ్ర మహాసభాస్. ద వర్డ్ ఆంధ్ర ఫస్ట్ డిఫైన్డ్ ఇన్ ఐత్రేయ బ్రాహ్మణ. ఫస్ట్ మనం ఆంధ్ర అని ఎలా వచ్చింది అంటే ఐత్రేయ బ్రాహ్మణలో మెన్షన్ చేశారు. స్టోరీ ఆఫ్ ఆంధ్రాస్ మనకందరికీ ఇది తెలుసు. విశ్వామిత్రకి 50 సన్స్ ఉండేవాళ్ళు. ఒక ప్లేస్కి వెళ్ళి ఒక కింగ్ ఏదో ఎవరినో హత్య చేస్తుంటే చూసి సునక్షేపాత అనే ఒక కుర్రాడిని తీసుకొస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ 50 సన్స్కి చూపిస్తే మా వాళ్ళకి నచ్చడు. ఈ సన్ వాట్ ట్రైయింగ్ టు కిల్ అండ్ అడాప్టెడ్ బాయ్. మాకు వీడిని నచ్చలేదు, చంపేయాలి అదని అనుకుంటే సో విశ్వామిత్ర ఆ 50 సన్స్ని శాపం ఇచ్చాడు. ఏంటండి? బికేమ్ బ్లైండ్ అండ్ క్రాస్డ్ విద్య అండ్ దే ఆల్ బికేమ్ బ్లైండ్ అండ్ క్రాస్డ్ వింధ్య మౌంటైన్స్. అంటే ఇలా ఇది మనకి మ్యాప్ తెలుసు కదండి, ఇలా ఉంటుంది. ఇట్స్ నాట్ కంప్లీట్ మ్యాప్. ఇలా ఇక్కడ వింధ్య మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో విశ్వామిత్రతో గొడవ జరిగి ఆ 50 సన్స్ ఇక్కడ దాటి ఇక్కడ వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. సో దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ అందూస్. అందులు అంటారు కదండి, అందఖాస్, విచ్ ఈవెన్ యాక్చువల్లీ టర్న్డ్ ఇంటూ ఆంధ్రాస్. సో వాళ్ళు ఇక్కడ క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత అందరూ జనాలు చూసి వాళ్ళని అందులు అని అన్నారు. సో ఇట్ బికేమ్ ఆంధ్ర. సో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ ఆంధ్ర అంటే ఏమంటాం? రేస్,
క్యాస్ట్ ఆర్ లాంగ్వేజ్ అని అంటాం. ఫస్ట్ ఎక్కడ కనిపించింది అంటే ఐత్రేయ బ్రాహ్మణులు అంటారు. శాతవాహనస్ కాకతీయ వాళ్ళని ఆంధ్రదేశ ద్వారాస్ అని కూడా అంటారంట. తర్వాత స్టోరీ ఆఫ్ ఆంధ్ర ఏంటంటే ఇలా విశ్వామిత్రుడు ఇలా ఆంధ్రాస్ ఆర్ వన్ హూ బిలాంగ్ టు లీనియేజ్ ఆఫ్ విశ్వామిత్ర అలా కూడా అంటారు. ట్రైబ్స్ ఇన్ ఆంధ్ర ఇప్పుడు వాళ్ళు అందులో వచ్చేటప్పుడు కొన్ని ట్రైబ్స్ ఉండేవాళ్ళు. ఎవరెవరు అంటే ముతుభాగ, పుండ్ర, పులిండ, ఆంధ్రులు, నాగాస్ మేబీ. సో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు ఆంధ్ర అని ఎందుకు వచ్చింది అని. బికాజ్ ఆ మౌంటైన్స్లో వింధ్యా మౌంటైన్స్ వాళ్ళు క్రాస్ అవ్వకంటే ముందు ఈ ట్రైబ్స్ అంతా ఉండేవాళ్ళు. సబర, ముతుభాగ, పుండార, పులిండ, ఆంధ్రులు అండ్ నాగాస్. అండ్ నేను విన్న ప్రకారం ఈ 2 నాగాస్ ఆంధ్రులు గొడవ పడడం వల్ల నాగాస్ ఓడిపోయి ఆంధ్రులు, నాట్ ఓన్లీ ఆంధ్రులు, నాగాస్ ఆంధ్రులు ఇలా 3-4 మెంబర్స్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఆంధ్రులు వాళ్ళ క్లాన్ లాగా సెట్ అయింది పేరు. రామాయణ సేస్ ద ఏరియా బిట్వీన్ తుంగభద్ర అండ్ గోదావరి ఈజ్ ఫుల్ ఆఫ్ డైమండ్స్. మహాభారతం సేస్ ద ఏరియా బిట్వీన్ నర్మదా అండ్ వైగంగా ఈజ్ ఫుల్ ఆఫ్ అటవికాస్. అటవికాస్ అంటే అడవిలో ఉండేవాళ్ళు. భాగవత్ పురాణ సేస్ ఆంధ్రాస్ ఆర్ మెలచ్చాస్ అన్టచబుల్స్. సో వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, మెలచ్చాస్ అంటే ఏంటి, ఆంధ్ర వాజ్ ఫుల్ ఆఫ్ డైమండ్స్, ఈజ్ దిస్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్, ఏ సబరా, ముతుబాగస్ వీళ్ళంతా ఎవరు, డిఫరెంట్ క్లాన్సా, డిఫరెంట్ ట్రైబ్సా, డిఫరెంట్ కింగ్డమ్సా అని. సో ఆంధ్ర పేరు రావడానికి ఆల్ ఏన్షియంట్ టెక్స్ట్ అబ్యూజింగ్ ఆంధ్రస్ బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ బుద్ధిజం విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ బై బ్రాహ్మణ్స్. నో, ఇదొక జస్ట్ ఒక టాపిక్ అండి, ఏ కాన్ఫ్లిక్టింగ్ టాపిక్. వై ఆంధ్రాస్ ఆర్ ఎందుకు డైమండ్స్ అంటున్నారు, ట్రైబ్స్ అంటున్నారు, ఈవెన్ అటవికాస్ అంటున్నారు అంటే ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఈ టెక్స్ట్లు అన్నీ రాసినది బ్రాహ్మణ్సే కాబట్టి దే ఫెల్ట్ ఆంధ్రాస్లో ఎక్కువ బుద్ధిస్ట్ ఫాలోవర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డైమండ్స్ అని కన్సిడర్ చేశారు అని మా సార్ చెప్పారు. నేను జస్ట్ ఫ్యూచర్లో ఆన్సర్ రైటింగ్కి కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అగెయిన్స్ట్ ఏమైనా రాయాలి అంటే యూస్ఫుల్గా ఉంటుందని ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ టాపిక్. ప్లినీ ఇన్ న్యాచురల్ హిస్టరీ రెఫర్డ్ ఆంధ్ర యాజ్ అద్రేయ. అడగచ్చు అడ్రేయ ఈజ్ రిటర్న్ బై హూమ్, ప్లినీ ద న్యాచురల్ హిస్టరీ ఆర్ హూమ్ అని. మచిలీపట్నం యాజ్ మైసోలి ఈజ్ మచిలీపట్నం. మహాభారతం సేస్ ఆంధ్ర సపోర్టెడ్ కౌరవాస్ ఇన్ కురుక్షేత్రాస్. మనకు తెలుసు పాండవాస్ కౌరవాస్ ఉన్నారు, దాంట్లో మనం కౌరవుల్ని సపోర్ట్ చేసామంట. చరక్ అండ్ చరక్ సమిత సేస్ ఆంధ్రాస్ ఆర్ ఆర్యాస్ నాన్ ఆర్యన్స్. అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి ఆంధ్రాలోనే ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, నాన్ ఆర్యన్స్. భీమసేన్ జాతకా సేస్ ఆంధ్ర ఈజ్ పాపులర్ ఫర్ వెరైటీ ఆఫ్ క్లాత్స్. 23% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర ఇన్ మోడర్న్ హిస్టరీ. అవును, మనం చాలా ఫేమస్ టెక్స్టైల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళమంట. మన ఆంధ్రాకు చాలా హిస్టరీ ఉందండి. భీమసేన జాతకా సేస్ కృష్ణా గోదావరి రీజియన్ ఈజ్ నాగలోకం. సో రిమెంబర్ నాగలోకం యాజ్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై నాగాస్ అండ్ దే వర్ సివిలైజ్డ్ బై బుద్ధిజం. తెలుసు కదండి, ఏన్షియంట్ హిస్టరీలో మనం శాతవాహనాస్ కంటే చదివేక ముందు ఏవేవో జరిగాయి. ఆ ఏవేవో జరిగిండవే బై పార్ట్స్ ఐఎమ్ సేయింగ్ దిస్. నాగముచలింద స్నేక్ విచ్ గివ్స్ షేడ్ టు బుద్ధ అట్ ది టైమ్ ఆఫ్ హిస్ మెడిటేషన్ అండ్ కన్వర్టెడ్ నాగాస్ ఇంటూ బుద్ధిస్ట్. కొంతమంది ఏమంటారు, ఇక్కడ చిన్న చిన్న ట్రైబ్స్ ఉండేవాళ్ళు నాగాస్, వాళ్ళు బుద్ధిస్ట్ లాగా కన్వర్ట్ అయ్యారు. సో ఫస్ట్ ఎవరు బుద్ధిస్ట్ మన కంట్రీ మన ఏపీ నుంచి అంటే నాగముచలింద. ఇట్ ఈస్ ఎ స్నేక్ విచ్ గేవ్ షేడ్ టు బుద్ధ అట్ ది టైమ్ ఆఫ్ హిస్ మెడిటేషన్ అండ్ కన్వర్టెడ్ నాగాస్ ఇంటూ బుద్ధిస్ట్. సో నాగముచలింద ఏంటి అని అడగచ్చు. ఆచార్య నాగార్జున మహాయాన బుద్ధిజం ఇన్ ఆంధ్ర, ఆయన వల్ల స్టార్ట్ అయ్యింది. పులకేసితో సుహర్లేఖ అవన్నీ రాయించుకునే వాళ్ళు అది కూడా విన్నాం. బుద్ధిస్ట్ లిటరేచర్ బిట్వీన్ 600 to 1400 BC says ఆంధ్ర ఈజ్ ఆంధ్ర కటకాస్. ఆంధ్రదేశ యునైట్స్ బోత్ ఆర్యపద అండ్ దక్షిణపద. మహాభారతం సహదేవ ఇన్ హిస్ దిగ్విజయ దక్షిణ యాత్ర డిఫీటెడ్ చరక కవలపుత్ర ఆంధ్రులు అండ్ పాండ్యాస్. సో మహాభారతంలో ఇలా ఉంటారు సహదేవ కాన్ఫ్లిక్ట్. సో చూసారా ఆంధ్ర ఆ ఒక్క టాపిక్ మీద ఎన్ని కాన్ఫ్లిక్ట్స్. కొందరేమో ట్రైబ్స్ ఉండేవాళ్ళు అంటారు, కొంతమంది ఏమో డేమన్స్ ఉండేవాళ్ళు అంటారు, కొంతమంది ఏమో
ఆంధ్రులు నాన్ ఆరియన్స్ వీళ్ళు అంటారు. సో దెర్ ఈస్ ఎ డిఫరెంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, బట్ వీ షుడ్ నో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అంటే వేదవ్యాసే శోలక ఆంధ్రక కృష్ణ గోదావరి ఆంధ్రక కృష్ణ గోదావరి అని అన్నంట. మెగాస్థెన్ ఇన్ హిస్ బుక్ ఇండికా సేస్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర హ్యావ్ బిల్ట్ 30 స్ట్రాంగ్ దుర్గా ఫోర్ట్స్. సో అప్పటికి మనం ఆంధ్ర అని ఫిక్స్ అయిపోయి మెగాస్థెనిస్. సో ఏన్షియంట్లో ఎక్కడెక్కడ మన ఆంధ్ర గురించి డిస్కషన్ ఉందో అన్నీ ఒక్కొక్క బిట్ వైజ్. భారతముని ఇన్ హిస్ టెక్స్ట్ నాట్యశాస్త్రం ఇన్ హిస్ టెక్స్ట్ కామసూత్ర మెన్షన్ ఆంధ్ర రేస్ సెవరల్ టైమ్స్. వాయుపురాణం సేస్ ఆంధ్ర ఈజ్ ఎ ట్రైబ్ కోఎగ్జిస్టెడ్ విత్ తూషా ట్రైబ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో అర్థమైందా అండి? ఏంటి మేడం చాలా పార్ట్స్గా చెప్తుంది అంటే అక్కడ నిజంగా పార్ట్స్గా చెప్పింది. ఇప్పుడు ఒక బుక్ ఓపెన్ చేసినాం అనుకో 100 పేజెస్లో ఏదో ఒక పార్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్థెనిస్ ఇండికాలో ఆంధ్ర వాళ్ళు 30 ఫోర్ట్లు కట్టారు. మహాభారతంలో సహదేవకి ఆంధ్రులతో గొడవ అయ్యింది. విశ్వామిత్రుడు ఆయన గురించి స్టోరీ చూస్తే ఆయన కొడుకుల్ని ఇలా పంపించేశాడు. అలా పార్ట్స్గా ఉంది కాబట్టి నేను కూడా పార్ట్స్గా చెప్తున్నా. సో ఆంధ్ర అంటే ఏంటి? సో ఒక రివిజన్ అండి. మనం టైం లైన్ చూసుకున్నాం ఆంధ్ర ఎలా చదువుతాము అని. అసలు రెఫరెన్స్ టు ఆంధ్ర ఏంటి అంటే ఏన్షియంట్ రేజ్, లాంగ్వేజ్, ప్లేస్. కాకతీయాలో ఆంధ్రదేశవార అనేవాళ్ళు, నిజామ్స్ ఏమో ఆంధ్ర మహాసభ అనేవాళ్ళు. ద వర్డ్ ఇది కొంచెం మోడ్రన్. ఏన్షియంట్ వైజ్ పోతే ఆత్రేయ బ్రాహ్మణులు ఫస్ట్ టైం మెన్షన్ చేశారు. స్టోరీ ఆఫ్ ఆంధ్ర విశ్వామిత్ర గురించి చెప్పాను. తర్వాత ట్రైబ్స్ ఇన్ ఆంధ్ర. సో దీనివల్ల ఆంధ్ర అనొచ్చు, ఆంధ్రుల వల్ల అనొచ్చు, మేబీ ఐత్రేయ బ్రాహ్మణ్లో మెన్షన్ చేసినందుకు అనొచ్చు. మహాభారతంలో ఇలా అటవికాస్ అనేవాళ్ళు. తర్వాత ప్లినీ ద న్యాచురల్ హిస్టరీలో ఆంధ్రాస్ని ఆద్రేయస్ అనేవాళ్ళు. సో ఆయన అలా ఆంధ్రాని చేంజ్ అయిపోయిందేమో. మహాభారతంలో ఇలా చరక్ సంహిత నాన్ ఆరియన్స్ అనేవాళ్ళు. భీమసేన జాతకాలో మన ఆంధ్ర ఇలా క్లాస్ గురించి మెన్షన్ చేసినప్పుడు జస్ట్ ఆంధ్రాని మెన్షన్ చేశాడు. నాగలోకం ఆంధ్ర నాగలోకం అని కూడా అనేవాళ్ళు, ఎందుకంటే నాగస్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఇది మన ఆంధ్ర గురించి. భారతముని మెన్షన్ ఆంధ్ర సెవరల్ టైమ్స్. వాయుపురాణం సేస్ ఆంధ్ర ఈజ్ ఎ ట్రైబ్ కోఎగ్జిస్టెడ్ విత్ తుషానా ట్రైబ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఏమంటారు కొంతమంది ఇక్కడ ఇంకోటి కాన్ఫ్లిక్ట్. సో ఆంధ్ర పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిండేవాళ్ళు. సో నంబర్ ఆఫ్ ఉన్నాయండి రీజన్స్ వై వీఆర్ కాల్డ్ యాజ్ ఆంధ్ర. అండ్ నెక్స్ట్ టాపిక్లో శాతవాహనాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవ్రీవన్, ఇందాకే మనం ప్రీవియస్ టాపిక్లో మొత్తం డిస్కస్ చేసాం. అసలు టైం లైన్ ఆఫ్ ఏపీ, ఫస్ట్ టైం లైన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ డిస్కస్ చేసాం. దాంట్లో ఏపీ హిస్టరీ ఎలా చదవాలో నేర్చుకున్నాం. ఆ ఏపీ హిస్టరీలో ఫస్ట్ ఆంధ్ర అనే రెఫరెన్సెస్ ఎక్కడెక్కడ వచ్చాయి, ఐత్రేయ బ్రాహ్మణ వాళ్ళు ఏమంటున్నారు, మహాభారతంలో ఏమంటున్నారు, విశ్వామిత్రునికి సంబంధించి ఏంటి, ట్రైబ్స్కి సంబంధించి ఏంటి, రామాయణంలో ఆంధ్ర అనేది ఎక్కడొచ్చింది, ప్లినీ ద న్యాచురల్ హిస్టరీలో ఆంధ్రని ఏమని అంటారు. సో ఈ టాపిక్ అంతా చూసుకున్న తర్వాత ఇది ఏన్షియంట్ హిస్టరీలో ఆంధ్ర గురించి. ఇప్పుడు కంప్లీట్ ఏన్షియంట్ హిస్టరీకి ఎంటర్ అయితే శాతవాహనాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. శాతవాహనాస్ టైం లైన్ 225 BC టు 225 AD. సో ఈ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుని. ఇనిషియల్లీ దేవర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ అశోక. నేను ఆల్రెడీ నా టైం లైన్ చెప్పాను. ప్రీ హిస్టారిక్ హిస్టరీ, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, తర్వాత షోడశ మహాజానపదాస్, తర్వాత మౌర్య ఎలా ఎమర్జ్ అయింది, మౌర్యాలో పోస్ట్ మౌర్యాలో మన శాతవాహనాస్ ఎలా వాళ్ళ మొత్తం ఎనర్జీ గెయిన్ చేశారు అని. సో ఇనిషియల్లీ దేవర్ ఫ్యూడేటర్స్, అంటే వాళ్ళ కింద ఇలా మనీ ఇచ్చేవాళ్ళు, మా మీద అటాక్ చేయకండి అలా. వాళ్ళు కింగ్ అయితే వీళ్ళు చిన్న చిన్న గవర్నర్స్ లాగా డిఫరెంట్లో అశోకాస్. శాతవాహనాస్ ఆర్ ద ఆంధ్రభృత్యాస్ సర్వెంట్స్. సో ఆంధ్రభృత్యాస్, సో వాళ్ళు మనల్ని ఆంధ్రభృత్యాస్ అని పిలిచేవాళ్ళు. సో క్వశ్చన్ అడగచ్చు, ఆంధ్రభృత్యాస్ అంటే సర్వెంట్సా, గవర్నర్సా, మర్చెంట్సా అని. సో అశోక కింద మనము చదవడానికి ఫ్యూడేటర్స్ అని చదువుతాం, కానీ అశోకస్ మనల్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఆంధ్రభృత్యాస్, రండి అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చేవాళ్ళేమో. సో అశోక మౌర్య ద ఫౌండర్. ఇప్పుడు ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ ఈజ్ సిముఖ. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆంధ్ర సైడ్ యూనిఫై చేసి, నాట్ యూనిఫై, ఫస్ట్ శాతవాహనాసే యూనిఫై చేసింది.
దాంట్లో సీముక ఏం యూనిఫై చేయలేదు, బట్ హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన. దే స్టార్టెడ్ దే రూల్ ఫ్రమ్ డెక్కన్ ప్లాట్యూ అండ్ హ్యాస్ 2 క్యాపిటల్స్. ఏంటి? ప్రతిస్థానపుర, పైథాన్, ఇప్పుడు పైథాన్ అంటారు, మహారాష్ట్రలో ఉంది. ధాన్య కట్టక, ధాన్య అంటే ఏంటి? ఫుడ్కి మనం చాలా ఫేమస్. ఆల్సో కాల్డ్ ఎస్ ధరణి కోట ఆర్ వజ్రాల దిన్నె. వజ్రాల దిన్నె అంటే మన దగ్గర డైమండ్స్ కూడా ఫుల్గా దొరికేవి అని మనం చాలాసార్లు చదివి ఉంటాం. సో గుర్తుపెట్టుకోండి, శాతవాహనాస్ ఎవరి కింద ఫ్యూడేటర్స్ అంటే అశోకులు మనల్ని ఏమని పిలిచేవారు అంటే ఆంధ్ర భృత్యాస్. దాంట్లో ఈ శాతవాహన ఫౌండర్ ఎవరు అంటే సీముక. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పాలించారు అంటే డెక్కన్ నుంచి సమ్ నార్త్ వింధ్యా మౌంటైన్స్ అక్కడ వరకు. అండ్ మన క్యాపిటల్స్, అప్పట్లో క్యాపిటల్స్ ఏంటి అంటే 2 క్యాపిటల్స్, పైథాన్ అండ్ ధాన్య కట్టక. ధాన్య అంటే ఏంటి? ఫుడ్. అండ్ ఇంకో పేరు ఏంటి అంటే వజ్రాల దిన్నె ఆర్ ధరణి కోట, నౌ అమరావతి, ఆంధ్ర. ధాన్య కట్టక ఇప్పుడు ప్రతిస్థానపుర పైథాన్ ఎట్లయిందో ధాన్య కట్టక అమరావతి అయింది. దే షిఫ్టెడ్ దర్ క్యాపిటల్ టు ధాన్య కట్టక యాజ్ దే హ్యావ్ రైవల్రీ విత్ సాకాస్. నేను చెప్పాను కదండి, అశోక పీరియడ్లో ఉన్నప్పుడు కొంతమంది వేరే వాళ్ళు బయట నుంచి ఎమర్జ్ అయ్యారు. సాకస్ ట్రైబ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. ఇప్పుడు సాకాస్తో గొడవ పడతారు ఖచ్చితంగా. శాతవాహన ఆర్ ద ఫస్ట్ కింగ్డమ్ టు యునైట్ హోల్ ఆంధ్రదేశ విత్ దేర్ పొలిటికల్, సోషల్ అండ్ కల్చరల్ కాన్క్వెస్ట్. ఇప్పుడు మనం ఇది చదవాలి. పొలిటికల్, వాళ్ళు ఎలా ఇంత ఆంధ్రప్రదేశ్ని యూనిఫై చేసేకి వాళ్ళు పొలిటికల్గా ఏం చేశారు, సోషల్గా ఏం చేస్తున్నారు, కల్చరల్గా ఏం చేశారు. 2 కింగ్డమ్స్, వెంగి, కాకతి, ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చే కింగ్డమ్స్ అండి. ప్రోజెనరేటర్ ఆఫ్ శాతవాహన ఈజ్ శాతవాహనుడు. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహన ఈజ్ ప్రాకృతి. సో అడిగే క్వశ్చన్, సాంస్క్రిటా? ఇంకా మనం ఆంధ్రదేశాల గురించి మాట్లాడతాం కాబట్టి తెలుగు అని అనుకుంటాం, నో, ఆర్ ప్రాకృతి. సో ప్రాకృతి తెలుసు కదండి, బుద్ధిస్ట్ వాళ్ళంతా కూడా ప్రాకృతి లాంగ్వేజ్ ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. సో శాతవాహనస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృతి. కుంతల శాతకర్ణి ఈజ్ ఆఫ్ ఓన్లీ డ్యూరింగ్ హిస్ అఫీషియల్ రూల్ సాంస్క్రిట్ వాజ్ యూజ్డ్ ఎఫిషియెంట్లీ. గుర్తుపెట్టుకోండి, శాతవాహనస్ రూలర్గా ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్ ఎక్కువ ఫ్లోరిష్ అయింది, అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతి. ఎంబ్లమ్ ఏంటి అంటే మనది సన్. శాతవాహన ఆర్ రిచెస్ట్ కింగ్డమ్ యాజ్ దెర్ వాజ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ రిలేషన్ విత్ రోమ్. మన దగ్గర డైమండ్స్ ఉన్నాయి, ఫుడ్ సూపర్గా ఉంటుంది, అండ్ కాటన్, ఇది టెక్స్టైల్స్ కూడా సూపర్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీఆర్ ద రిచెస్ట్ ఆఫ్ దట్ టైమ్. సో దీంట్లోనే మనం ఒక 6-7 బిట్స్ కవర్ చేసి. అండ్ నెక్స్ట్, సోర్సెస్ టు స్టడీ హిస్టరీ ఆఫ్ శాతవాహనస్. ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ శాతవాహన. ఇవన్నీ సోర్సెస్ అండి. ఫస్ట్ ఎలా వచ్చింది ఆ పేరు శాతవాహనస్ అనేది. శాతవాహనస్ ఆర్ బ్రాహ్మిన్స్. వాళ్ళు బ్రాహ్మిన్స్ అని అనుకుంటున్నారు, బట్ ఫ్యూ పీపుల్స్ దే ఆర్ నాట్ బ్రాహ్మిన్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్. కొంతమంది ఏమంటారు క్షత్రియ కుల వర్గ అని అంటుంటారు, కొంతమంది అయితే వాళ్ళు కాదు, వాళ్ళు ఇన్ ద సెన్స్ నీచ జాతి నుంచి వచ్చిన వాళ్ళు అని కూడా అంటారు. సో డోంట్ బిలీవ్ దట్. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ క్వశ్చన్స్ అడగారు, మైట్ బి అడిగినప్పుడు ఆల్ ఆర్ కరెక్ట్. సో శాతవాహనస్ ఆర్ బ్రాహ్మిన్స్. ట్రైబల్ లాంగ్వేజ్ ఆఫ్ ముండారి. శాత ఇది అడగచ్చండి. శాత అంటే ఏంటి? హార్స్. కరణి సన్, వాహన వెహికల్, అంటే సన్ ఆఫ్ ది పర్ఫార్మర్ హార్స్ సాక్రిఫైస్ చేసే వాళ్ళ యొక్క కొడుకులు ఎవరు అంటే శాతవాహనుడు. సో శాతవాహన వర్డ్ని బ్రేక్ డౌన్ చేస్తే అసలు వీళ్ళ పేరు ఎందుకు వచ్చింది శాతవాహన అని అంటే ఇదండి, వాళ్ళు హార్స్ సాక్రిఫైస్ చేయడానికి పుట్టిన వాళ్ళు అని బిలీవ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ముండారి. తమిళ్ ఎపిక్లో చెప్పాను కదండి, ఇవన్నీ సోర్సెస్. ఒక్కొక్క బుక్లో ట్రైబల్ లాంగ్వేజ్ ముండారి ప్రకారం ఇలా శాతవాహన అంటే ఇది అని. తమిళ ఎపిక్ ప్రకారం శిలపద్దికారం సేస్ 100 వరకర్ణ హెల్ప్డ్ 100 సన్స్ని సెంగుత్తవన్ ఇన్ హిస్ హిమాలయన్ క్యాంపెయిన్. ఈ తమిళ ఎపిక్లో శిలపద్దికారంలో ఏమని చెప్తారంటే 100 మెంబర్స్ సన్స్ని నేను హెల్ప్ చేసినాను కాబట్టి ఆయన ఎప్పుడు హిమాలయస్కి వెళ్ళినప్పుడు సో శాతకర్ణి, అక్కడ నుంచి శాతకర్ణి అనే శాతవాహన. ఇప్పుడు చూసారా ఆంధ్ర అనే పేరు ఎలా వచ్చింది, శాతవాహన అనే పేరు ఎలా వచ్చింది, దాని మీనింగ్ ఏంటి, ఇవన్నీ చదవాలి మనం. హిందూ మైథాలజీ ప్రకారం సప్తవాహన 7 వెహికల్ చారియట్స్, సన్ గాడ్ డ్రైవ్ 7 చారియట్స్. ఇక్కడ 7 చారియట్స్ డ్రైవ్ చేసినాడు కాబట్టి
సప్తవాహన, శాతవాహన. అందుకు 14th century a Jain poet called Jinaprabha Suri. Jinaprabha Suri wrote a book called Kalpa Pradeepa. It says Sata 100 Vahana vehicles, horse, men who gave 100 horses as a gift and got the name Satavahana. అర్థమవుతుందా? అసలు ఆంధ్ర అనే రావడానికి 100 మంది చెప్పారు. ఎందుకు ఆంధ్ర, నాగాసు ఉండేవాళ్ళు, కాన్ఫ్లిక్ట్ అయ్యింది, రామాయణంలో ఇలా ఉంది, సహదేవుడు ఇలా గొడవ పడ్డాడు అని. సేమ్ శాతవాహన అనే పేరు రావడానికి ట్రైబల్స్ ఏమో మా ప్రకారం మేము 100 హార్సెస్ని పెంచుతున్నాం కాబట్టి, ఇంకొకరు ఏమంటాడు 100 మెంబర్స్ని హెల్ప్ చేసినాం కాబట్టి, ఇంకొకరు ఏమంటారు 7 వెహికల్స్, సప్త వెహికల్స్ ఇక్కడ చారియట్ రేస్ జరిగింది కాబట్టి, ఇంకొకరు ఏమంటాడు ఇక్కడ 100 హార్సెస్ మాకు గిఫ్ట్ ఇచ్చినారు కాబట్టి వీళ్ళు శతవాహనాలు మాకు గిఫ్ట్ ఇచ్చినారు అని. సో ఆర్ శాతవాహనస్, ఆరియన్స్ ఆర్ ద్రవిడియన్స్. మళ్ళీ ఇది ఒక క్వశ్చన్. ఆరిజిన్. సెకండ్ క్వశ్చన్, ఆర్ శాతవాహనస్, ఆరియన్స్ ఆర్ ద్రవిడియన్స్. బిఎస్ఎల్ హనుమంతరావు ఇన్ హిస్ బుక్ ఆంధ్రుల చరిత్ర సే శాతవాహనాస్ ఆర్ ఆరియన్స్ because they did Ashwamedha Yaga and for them important animal is horse. So they say horse, Aryans. సో దీన్ని బట్టి ఏమంటారు, ద్రవిడియన్స్ అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ని ఫాలో అవుతారు, ఆరియన్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ని ఫాలో అవుతారు. సో వీళ్ళు ఆరియన్స్ ఎందుకంటే హార్స్ని గొప్పగా పూజించే వాళ్ళు, అవన్నీ అశ్వమేధ యాగాలు అవన్నీ తెలిసినది ఆరియన్స్కి కాబట్టి వీళ్ళు కూడా ఆరియన్స్ అని. ఆర్ఎస్ శర్మ సేస్ శాతవాహనాస్ ఆర్ ద్రవిడియన్స్ బికాజ్ దిస్ ఈజ్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ టు ఉమెన్. ఆరియన్స్ ప్రకారం ఉమెన్స్ని కొంచెం అంటే మనం ఋగ్వేదిక్ లేటర్ వేదిక్ పీరియడ్లో చదువుతాం, సభా సమితిలో అలో చేసేవాళ్ళు, మళ్ళీ చేయకుండా ఉండేవాళ్ళు, అంత ఫ్రీడమ్ ఉండేది కాదు అని. విచ్ క్యాన్ బి సీన్ ఓన్లీ ఇన్ ద్రవిడియన్ సొసైటీ. సో ఫ్రీడమ్ ఉంది. గౌతమి బలసారి యాజ్ శాతకర్ణి, మదర్ టైటిల్ నగ్నిక, వీళ్ళందరి గురించి చదువుతాం. గౌతమి బలసారి టైటిల్స్ ఇచ్చింది, ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చింది అని. సో ఆర్ఏ శర్మ సే దే ఆర్ నాట్ ఆరియన్స్, దే ఆర్ ద్రవిడియన్స్. అండ్ వేరే రేవతి, మాధవి ఇవన్నీ పేర్లు అలా గప్త సప్త సారథి బుక్లో మెన్షన్ చేశారు. సో కొంతమంది ఏమంటారు ఆర్ఎస్ శర్మ శాతవాహనాస్ ఆర్ ఆరియన్స్. బిఎస్ఎల్ హనుమంతరావు ఆర్ఎస్ శర్మ ఏమంటాడు, నో, ఆరియన్స్ ఆర్ నాట్, శాతవాహనాస్ ఆర్ నాట్ ఆరియన్స్, దే ఆర్ ద్రవిడియన్స్. సో ఫస్ట్ మనం ఏం చదివినాం, సోర్స్, శాతవాహన అనే పేరు ఎలా వచ్చింది అని. నెక్స్ట్ వీళ్ళు ఆరియన్సా ద్రవిడియన్సా చదివినాం. థర్డ్ వాళ్ళు ఏ క్యాస్ట్ ఫాలో అయ్యేవారు. గౌతమి బలసారి టైటిల్ బ్రాహ్మిన్. గౌతమి పుత్ర, ఆయన టైటిల్ గౌతమి బలసారి టైటిల్ ఇచ్చింది వాళ్ళ కొడుక్కి, చాలా కాన్ఫ్లిక్ట్ చేసి చాలా దాంట్లో గెలుచుకున్నాడు అని. ఏక బ్రాహ్మణ. దీస్ 2 టైటిల్సే శాతవాహన ఆర్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మిణి, ఏక బ్రాహ్మణ. పురాణాసే సీముక ఈజ్ ఫ్రమ్ శూద్ర క్యాస్ట్. చెప్పినా కదండి, కొంతమంది ఓసీ అంటారు, బీసీ అంటారు, ఎస్సీ అంటారు, ఎస్టీ అంటారు. యాజ్ హీ ఫాలోడ్ జైనిజం. జైన్ టెక్స్ శాతవాహన ఆర్ హైబ్రిడ్ క్యాస్ట్. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్. వాట్ ఈస్ ద క్యాస్ట్ ఆఫ్ శాతవాహనస్ బట్ బిలీవ్ మ్యాక్సిమమ్ ఈజ్ బ్రాహ్మిన్స్. నేటివిటీ, ఇంకా ఏం క్యాస్ట్ అయిపోయిన తర్వాత నేటివిటీ, ఎక్కడ ఏం చేసేవాళ్ళు అని. వాసుదేవ విశ్వామిత్రసే శాతవాహనాస్ ఫ్రమ్ విదూభ, మహారాష్ట్ర నుంచి. అదే ప్రొఫెషనల్స్ సుకంతలా సేస్ బళ్ళారి, నేటివ్ ప్లేస్. మైకదోని ఇన్స్క్రిప్షన్లో చెప్పాడంట. పులమావి 3తో గొడవ అయినప్పుడు ఈ మైకదోని ఇన్స్క్రిప్షన్ దేని గురించి అంటే శాతవాహనాస్కి పులమావి 3కి గొడవ. పులమావి 3 దాంట్లో ఏమని మెన్షన్ చేస్తుంటే శాతవాహనాస్ ఆర్ ఫ్రమ్ బళ్ళారి. ఇంకొంతమంది ఏమంటారు అంటే శాతవాహనాస్ ఆర్ ఫ్రమ్ విదర్భ. శ్రీనివాస అయ్యంగర్ నాసిక్, మహారాష్ట్ర. ప్రొఫెసర్ గోపాలాచార్య ఆంధ్ర ఈజ్ దేర్ నేటివ్ ప్లేస్. సోర్స్. సో అర్థమైందా, వాళ్ళని ఎక్కడి నుంచి ఆరిజిన్ అంటే అది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఏరియా. నో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని మహారాష్ట్రలో ఎక్కడో ఒక ప్లేస్ అని కాదు. కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు, కొంతమంది ఆంధ్రాలో ఉంటారు. లిటరేచర్ సోర్స్ ప్లినీ. ఇప్పుడు ఈ శాతవాహనస్ అంటున్నాం,
ఈ సోర్సెస్ ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారంటే ప్లినీ న్యాచురల్ హిస్టరీ సేస్ మిలిటరీ స్ట్రెంగ్త్, ట్రేడ్, రోమ్ ఇవన్నీ ఉండేది, వాళ్ళు చాలా రిచ్ ప్రాస్పరస్ అని చెప్పారని. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ బుక్ రిటన్ బై అన్నోన్ సైలర్ మీన్స్ డైరీ ఆఫ్ రెడ్ సీ సేస్ అబౌట్ పోర్ట్స్. ఇది కూడా అంతే అండి. సో మనకి ఏమేమి సోర్స్ ఉన్నాయి, ప్లినీ ద ఎల్డర్ నుంచి ఒక సోర్సు, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీలో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ సీ రూట్ ఆఫ్ కళ్యాణ్ పోర్ట్. మన కళ్యాణ్ పోర్ట్కి అలా ఆంధ్రదేశం నుంచి వచ్చేది అని. ప్లూటోమీ గ్రీక్ హిస్టోరియన్ రిటర్న్ గైడ్ టు జియోగ్రఫీ సీ రూట్ ఆఫ్ శాతవాహనాస్ టు రోమ్. శాతవాహనాస్ నుంచి రోమ్కి ఎలా ట్రేడ్ జరిగేదో రాశారు. తర్వాత స్ట్రాబో ఇన్ హిస్ గ్రీక్ ట్రావెలర్ మెన్షన్డ్ అబౌట్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఉండేది అని. వాత్సాయన ఇన్ హిస్ కామసూత్ర రిటర్న్ సోషల్ రిలీజియస్ క్యాస్ట్ సిస్టమ్. ఇది మళ్ళీ ఇన్ డెప్త్ చదువుతాం ఏం రాశాడు అని. జాతకాస్ స్టోర్లో బుద్ధాస్ గురించి, శాతవాహనాస్ గురించి, సోషల్ సొసైటీ ఆఫ్ శాతవాహనాస్ ఇలా ఉండేవాళ్ళు, మా గుళ్ళు అందుకు కట్టినారు అది ఇదని. హాలా గత సప్త సారథిలో 700 స్టోరీస్ అబౌట్ రొమాన్స్, క్యాస్ట్, కృష్ణ. ఈ బుక్లో శాతవాహనాస్ గురించి చెప్తారు. ఆ హాలా బుక్లోనే ఫస్ట్ టైం అత్త, అద్దం ఈ వర్డ్స్ అన్నీ మనకు ఫస్ట్ టైం కనిపించాయి. సో అడుగుతారండి ఏ బుక్లో మనకు ఫస్ట్ టైం అత్త, బల్లెం, ఆవు, పాడు ఇలాంటి తెలుగు వర్డ్స్ మనం ఏం చదివినాం. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతి. అండ్ ఒక్క కులుతొంగ శాతకర్ణి ఒక్కడు సాంస్క్రిట్ యూజ్ చేసినాడు. కానీ తెలుగు వర్డ్స్ ఎలా వచ్చాయి అనేది టాపిక్. ఎలా వచ్చాయి, హౌ ఇట్ ఆరిజిన్, జస్ట్ కొన్ని వర్డ్స్ ఎమర్జ్ అయ్యాయి. ఇంకా అక్కడ దొరికిన ఆర్కియలాజికల్ సోర్సెస్ ఏంటండి, కాయిన్స్. ఆ కాయిన్స్ని బట్టి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, సైంటిఫిక్గా ఉండేవాళ్ళ లేకపోతే చిన్నగానే మింట్ చేసుకుంటూ ఉండేవాళ్ళ అర్థమవుతాయి. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఎపిగ్రఫీ 26 ఆర్ అన్ఎర్త్డ్. లాంగ్వేజ్ యూజ్డ్ ఈస్ ప్రాకృతి ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దాన శాసనాస్ అంటే డొనేషన్స్ బుద్ధిజంకో జైనిజంకో. ఫ్యూర్ ప్రశస్తి అంటే సెల్ఫ్ కింగ్. ఇప్పుడు మనకు తెలుసు కదా వాళ్ళ వైఫ్ని అగ్నికా పొగిడింది. గౌతమి బలసారి కూడా వాళ్ళ కొడుక్కి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చింది. సో దాన శాసనాస్, ప్రశస్తిస్ ఉన్నాయి. కాయిన్స్ శాతవాహన మింటెడ్ కాయిన్స్ అంటే చూసారా, మనమే ఇప్పుడు గోల్డ్ అవి ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదో మింట్ చేస్తున్నాం, వాళ్ళు అప్పట్లోనే మింట్ చేసేవాళ్ళు. సువర్ణికాస్ సిల్వర్, లెడ్, పొటిన్, కాపర్ కాయిన్స్ అన్నీ. సింబల్స్ ఆన్ కాయిన్స్ ట్రీ. ఆ కాయిన్స్ మీద మళ్ళీ ఒక ట్రీ సింబల్, ఒక ఇండికేషన్ లాగా. ఇప్పుడు మనకి ఇది 1 రూపీ అని ఇండికేషన్ ఎలానో వాళ్ళకి ట్రీ అంటే మేబీ దాని వాల్యూ, ఆక్స్ బుల్ ఉంటే దాని వాల్యూ అలా. సో అడుగుతారు సింబల్స్ ఉండేవా కావా అని. మింటింగ్ సెంటర్స్ కొండాపూర్, నాగార్జున కొండ, మెగస్తనీస్ ఇండికాలో ఇంకా ఏం బుక్స్. ఇవన్నీ సోర్సెస్ అండి శాతవాహనాస్ గురించి. ఒక్కొక్క సోర్స్లో ఒక్కొక్కటి. ఈయన బుక్లో ఇంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన బుక్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. హాలా గత సప్తసారథిలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, మెగస్తనీస్ ఇండికాలో ఇది ఉంది, ట్రావెలర్ బుక్స్లో ఇలా ఉంది అని. కోటిలింగాల జైన్ సెంటర్. జలదుర్గ ఈజ్ ఎక్స్కవేటర్, ఫోర్ట్ సరౌండెడ్ బై వాటర్. 7 కాయిన్స్ మింటెడ్ బై సీముక. 6 హ్యాస్ ఎలిఫెంట్ సింబల్స్, ఉజ్జయిన్ సింబల్. కొండాపూర్లో ఏముండేది అంటే మింటింగ్. ఈయన మెగస్తనీస్ ఆయన బుక్లో ఈ సిటీస్ గురించి రాశాడు. మెయిన్గా 30 సిటీస్ గురించి మనం చదువు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కోటిలింగాలలో ఏముండేది, కొండాపూర్లో ఏముండేది, టెర్రాకోటా డాల్స్, కాయిన్స్, గోల్డ్ కాయిన్స్. రోమన్ మింటెడ్ గోల్డ్ కాయిన్స్ కాల్డ్ ఔరీ, సిల్వర్ కాయిన్ కాల్డ్ దినార్స్. నేమ్స్ ఆఫ్ ఎంపరర్స్, నీరు ఇవన్నీ ఉండేవి ఆ కాయిన్స్ మీద. పెద్ద బంకూర్ కరీంనగర్, ఇప్పుడు అక్కడ ఫోర్ట్లు ఉండేవి, 22 వెల్స్ ఉండేవి, ఐరన్ నెయిల్స్ ఇవన్నీ చూసాము అని. ఏలేశ్వరం నల్గొండ, అక్కడేమి అంటే శాతవాహన సిల్వర్ కాయిన్స్ దొరికాయి. ధూళికట్ట పెద్దపల్లి, బుద్ధిస్ట్ స్తూపాస్, గ్రానరీస్ అవన్నీ ఉండేది. అమరావతి స్తూపా, సెకండ్ బిగ్గెస్ట్ స్తూపా ఇన్ ఇండియా. ఫస్ట్ బిగ్గెస్ట్ ఏదో చెప్పండి. సెకండ్ ఈజ్ అమరావతి స్తూప, ఇక్కడ కాయిన్స్ దొరికాయి అవన్నీ సోర్సెస్ ఇవన్నీ. సతనికోట అండ్ వీరాపురం, ఇన్ని సెంటర్స్ తిరిగాడు ఆయన. ఎవరు?
మెగస్థినీస్ అశోక కింగ్డమ్కి వచ్చి అక్కడ నుంచి ఇంక ఇండియా అంతా ట్రావెల్ చేయాలి అని శాతవాహన ప్లేసెస్కి వచ్చి అక్కడ ఆయన చూసిన ప్లేసెస్ గురించి అంతా బుక్లో ఎక్కించినాడు. ఆ బుక్లో నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వీఆర్ రీడింగ్. మింటింగ్ సెంటర్, గౌతమిపుత్ర శాతకర్ణి కాయిన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రోమన్ సెటిల్మెంట్ విత్ యాంఫీ థియేటర్, కన్స్ట్రక్షన్ ఈజ్ డన్ బై రోమన్. ఇక్కడ వాళ్ళు ఉండడానికి ఇలాంటి థియేటర్ కూడా కట్టాడు అని. సో అర్థమైందండి ఇప్పటివరకు ఒక లాస్ట్ స్మాల్ రివిజన్ లాగా మనం ఏం చదివాం. చూసారా, అన్ని పార్ట్స్గా ఉన్నాయి. వాళ్ళు సోర్సెస్ ఎక్కడి నుంచి, వాళ్ళ ఆరిజిన్, వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళు ఏ లాంగ్వేజ్ ఫాలో అయ్యారు, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ అండి. కొంతమంది ఏమంటారు వాళ్ళు తెలుగు మాట్లాడినారు అంటారు, ఇంకొంతమంది వాళ్ళు సాంస్క్రిట్ మాట్లాడినారు అంటారు, ఇంకొంతమంది ప్రాకృతి అంటారు, ఇంకొంతమంది వాళ్ళు ద్రవిడియన్స్ అంటారు, కొంతమంది ఆరియన్స్ అంటారు, ఇంకొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో వచ్చారు అంటారు. సో ఇవన్నీ జస్ట్ ఒక రిమెంబరెన్స్ లాగా. సో శాతవాహనస్, ఆంధ్రభృత్య సర్వెంట్స్ ఆఫ్ అశోక, ధాన్యకటక, ఈ 2 క్యాపిటల్స్ ఉండేది, ప్రతిస్థానపుర, ధాన్యకటక. వాళ్ళ ఇప్పుడు కల్చరల్ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతి అఫీషియల్ లాంగ్వేజ్, వాళ్ళ ఎంబ్లమ్ ఏంటంటే సన్. రిలేషన్షిప్స్ ఎలా ఉండేది చూడు. సోర్సెస్ మనం ఏ సోర్సెస్ చదువుతామంటే మత్స్యపురాణ, వాయుపురాణ, విష్ణు పురాణం. ఈ పురాణాలు చదివితే దాంట్లో ఆ పురాణం మొత్తం ఏం వాళ్ళ గురించి ఉండదు, ఏదో 1-2 పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ని మనం గ్రూప్ లాగా ఫామ్ అయ్యి చదవాలి. ఆరిజిన్ ఫస్ట్ సోర్సెస్, ఈ సోర్సెస్లో వాళ్ళ ఆరిజిన్ గురించి కొంతమంది ఏమో ట్రైబల్ ఆరిజిన్ అంటారు, కొంతమంది తమిళ ఎపిక్ ప్రకారం శిలపద్దికారంలో 100 మెంబర్స్ హెల్ప్ చేసినారు కాబట్టి శాతవాహన అంటారు. హిందూ మైథాలజీ ప్రకారం సప్తవాహనాలు అక్కడ చారియట్ రేస్ జరిగింది అంటారు. ఇంకొంతమంది పోయిట్ ఏమో జైన్ పోయిట్స్ ఏమో ఇలా అంటారు. అది అయిపోయిన తర్వాత ఆరియన్స్ అండ్ ద్రవిడియన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు. దేర్ ఆరియన్స్ ద్రవిడియన్స్ అంటారు. క్యాస్ట్ ఏంటి అంటే కొంతమంది ఏమో ఏక బ్రాహ్మణ, మేము బ్రాహ్మిన్స్ కాబట్టి బ్రాహ్మిన్స్ అంటారు, కొంతమంది శూద్ర క్యాస్ట్ అంటారు. నేటివిటీ వాళ్ళు కొంతమంది మహారాష్ట్ర అంటారు, బెల్లారి అంటారు, ఆంధ్ర అంటారు. లిటరరీ సోర్సెస్, ఈ బుక్స్ వీళ్ళ మీద బుక్స్ ఎవరెవరు రాసినారంటే ప్లినీ ద ఎల్డర్, పర్ప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ. దేని గురించి రాశారంటే ఫోర్ట్ల గురించి రాశారు, వాళ్ళ ట్రేడ్ గురించి రాశారు, వాళ్ళు అక్కడ సరౌండింగ్లో ఎలా ఉండేది అని రాశారు. కళ్యాణి పోర్ట్. వాత్సాయన కామసూత్రాలో సోషల్ రిలేషన్స్, క్యాస్ట్, జాతకాస్, హాలా గత సప్తసాలలో అమ్మాయిల గురించి రాశాడు, తెలుగు వర్డ్స్ మెన్షన్ చేశారు. ఆర్కియలాజికల్ సోర్సెస్ ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్ చేస్తే ఆ ఇన్స్క్రిప్షన్ దొరకడం వల్ల మనకి ఏ టైప్స్ ఆఫ్ కాయిన్స్ దొరికేది, ఎవరెవరి ఫిగర్స్ ఉండేవి అవన్నీ అర్థమవుతాయి. తర్వాత ఇంకో సోర్స్ ఏంటి, మెగస్థనీస్లో 30 సిటీస్ గురించి రాశాడు. శాతవాహనస్ వచ్చినప్పుడు కోటిలింగాల్లో ఏం ఫేమస్, పెద్ద బంకూరు, ధోలికోట, అమరావతి, నాగార్జునకొండ. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం పొలిటికల్ హిస్టరీ గురించి చదువుదాం. థ్యాంక్ యూ. శాతవాహనస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఏమేమి చదివామో ఒక రివిజన్ లాగా. టైమ్ లైన్, ఇండియన్ హిస్టరీ ఎలా ఎమర్జ్ అయింది, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ చూసేసాం. దాంట్లో షోడశ జానపదాస్తో మౌర్యన్ ఏజ్లో శాతవాహనస్ కాంటెంపరీగా ఉండేవాళ్ళు. గుప్తా ఏజ్ ఉన్నప్పుడు కాంటెంపరీ ఇష్వాకుస్ అండ్ విష్ణుకుండిస్. తర్వాత పోస్ట్ గుప్తా, తర్వాత రాజ్పుట్స్. మెడివల్ ఇండియాలో సేమ్ మెడివల్ ఏపీలో వెంగి చాళుక్యస్, కాకతీయస్, రెడ్డి కింగ్డమ్ గురించి చదువుతాం. తర్వాత మొఘల్స్ కాంటెంపరీస్ విజయనగర అండ్ కుతుబ్షాహి. మోడర్న్ ఇండియాలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ మర్చెంట్స్, ఇంపీరియలిజం ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అలా కాంటెంపరీగా చదవాలి. తర్వాత ఏపీ హిస్టరీలో ఇన్డెప్త్ వెళ్తే ప్రీ హిస్టారిక్ కల్చర్ ఇన్ ఆంధ్ర, ప్రీ శాతవాహన ఎరా, శాతవాహన, సోలంకయాన, సాంద్రగోత్రాస్, వీళ్ళందరి గురించి చదువుతాం. తర్వాత మెడివల్లోకి వచ్చేసరికి వెంగి చాళుక్యాస్, కాకతీయస్, రెడ్డి కింగ్డమ్ గురించి చదువుతాం. తర్వాత కుతుబ్షాహి కింగ్డమ్, ఇవన్నీ మెడివల్లో ఎండ్ అయిపోతాయి. తర్వాత మోడర్న్ ఇండియా వి నో రైట్, విజయనగర ఎంపైర్, బహమనీ కింగ్డమ్, గోల్కొండాస్. తర్వాత మోడర్న్ ఏపీ గురించి చదువుతాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేసింది, అక్కడ ట్రైబల్ రివోల్ట్స్ ఏపీలో ఏమేమి జరిగాయి, దళిత్ మూమెంట్స్, ప్రెస్, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభస్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏపీ గురించి స్టార్ట్ చేస్తాం. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఏ టెక్స్ట్లో డినోట్ చేశారు, ఆంధ్ర అంటే ఏంటి అని మొత్తం చదువుతాం. ఫస్ట్ ఇక్కడ ఐత్రేయ బ్రాహ్మణులోన
విశ్వామిత్ర స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత రామాయణంలో ఆంధ్రాస్ని ఏమనేవాళ్ళు, మహాభారతంలో ఏమనేవాళ్ళు, ఇదంతా చదివిన తర్వాత మహాభారతం ఇదంతా చదివిన తర్వాత ఈ డిఫరెంట్ ఆథర్స్ ఆంధ్రప్రదేశ్ని ఏమని డినోట్ చేసేవాళ్ళు, ఈ ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటాస్ గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి తర్వాత ఏన్షియంట్ ఏపీ స్టార్ట్ చేసాం, శాతవాహనాస్ గురించి. ఫౌండర్ అసలు ఫ్యూడేటర్స్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు, ఆంధ్ర భృత్యాస్ అని. తర్వాత మన క్యాపిటల్స్ ఏంటో కూడా వి డిస్కస్డ్. శాతవాహనాస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతి, ఎంబ్లమ్ ఏంటి సన్, రిచెస్ట్ ట్రేడ్ ఎవరితో ఉండేది, రోమ్తో ఉండేది. సోర్సెస్ ఏంటి శాతవాహనాస్ గురించి స్టడీ చేయడానికి, మత్స్య పురాణం, వాయుపురాణం, విష్ణు పురాణం. తర్వాత ఆరిజిన్, ట్రైబల్లో వాళ్ళు శాతవాహనాస్ అనేది ఎలా వచ్చింది, తమిళ్ ఎపిక్ గురించి చదివాం, హిందూ మైథాలజీ గురించి చెప్పాను. జైన్స్ వీళ్ళు శాతవాహనాస్ అని నేమ్ ఎలా వచ్చిందో కోట్ చేశారు. అండ్ నెక్స్ట్ శాతవాహనాస్ ఆర్యన్స్ ద్రవిడియన్స్ కాన్ఫ్లిక్ట్, బిఎస్ఎల్ హనుమంతరావు ఆర్యన్స్ అంటారు, ఆర్ఎస్ శర్మ ద్రవిడియన్స్ అంటారు. వేరే వాళ్ళు ఇంకా క్యాస్ట్ వైజ్ వచ్చి వాళ్ళు ఏ క్యాస్ట్ అంటే బ్రాహ్మిన్స్ అంటారు, బేస్డ్ ఆన్ దిస్ ఇన్స్క్రిప్షన్ని బట్టి ఏక బ్రాహ్మణ. కొంతమంది ఏమంటారు, నో దే ఆర్ నాట్ శూద్ర క్యాస్ట్. జైన్స్ అంటారు మిక్స్డ్ క్యాస్ట్ అంటారు. వారి నేటివిటీ ఎక్కడ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది, కొంతమంది మహారాష్ట్ర అంటారు. మైకదోని ఇన్స్క్రిప్షన్లో ఏమో బెల్లారి నుంచి కర్ణాటక అంటారు, కొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది ఆంధ్ర అంటారు. సోర్సెస్ వీ హ్యావ్ డిఫరెంట్ లిటరరీ సోర్స్, ఆర్కియలాజికల్ సోర్స్. ప్లినీ, పర్ప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, ప్లూటోమీ వీళ్ళందరి గురించి డిస్కస్ చేసాం. తర్వాత హాల గత సప్తసారథిలో ఫస్ట్ టైం ఏ వర్డ్స్ అత్త, అద్దం ఇవన్నీ దొరికాయి తెలుగులో ఫస్ట్ టైం. వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి ప్రాకృతి, అయినా తెలుగు వర్డ్స్ ఎలా అపియర్ అయ్యాయి. ఆర్కియలాజికల్ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్ ద్వారా ఎంబ్లమ్ ఏం యూజ్ చేసేవాళ్ళు, ధానశాసనస, ప్రశస్తిస, కాయిన్స్లో మీద ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళు, సింబల్స్ ఏంటి ఇవన్నీ చదివాం. తర్వాత మెగస్తనీస్ 30 సిటీస్ గురించి డిస్క్రైబ్ చేశారు. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ కోటిలింగాల, కొండాపూర్, పెద్ద బంకూరు, ఏలేశ్వరం, ధోలికోట, అమరావతి వీటి గురించి చదివాం. ఇప్పుడు వాళ్ళు ఎలా పొలిటికల్గా ఎలా ఆర్గనైజ్ చేసి ఉండేవాళ్ళో చదువుతాం. సోర్స్ ఇది, ఈ పొలిటికల్ హిస్టరీ గురించి చదవడానికి మనకు సోర్స్ ఏంటి అంటే మత్స్య పురాణం అండ్ వాయుపురాణం. ఫౌండర్ సీముక ఈయనని ఇలా కూడా పిలిచేవారు, శిశుక, సింధుక. వాయుపురాణం ప్రకారం, మత్స్యపురాణం ప్రకారం సీముక, వాయుపురాణం ప్రకారం శిశుక, సింధుక, బాలిపుచ్చక, విష్ణు పురాణం. సో డిఫరెంట్ బట్ మనం బాగా గుర్తుపెట్టుకునేది మత్స్యపురాణం ప్రకారం. ఈజ్ ద ఫ్యూడేటర్ ఆఫ్ అశోక. మెన్షన్డ్ ఈజ్ అశోకాస్ 13th మేజర్ రాక్ ఎడిక్ట్. 13th మేజర్ రాక్ ఎడిక్ట్ ఏంటి, కళింగ. ఈ మొత్తం ఇండియాలో మౌరియన్స్ కింద నంబర్ ఆఫ్ ఫ్యూడేటర్స్ ఉండేవాళ్ళు. ఆ ఫ్యూడేటర్లో ఒక ఫ్యూడేటర్స్ ఎవరు అంటే ఈ శాతవాహనస్. ఈ శాతవాహనస్ గురించి ఎక్కడుంది అంటే ఇలా ఈయన ఈ అశోక ఇచ్చిన ఇన్స్క్రిప్షన్లో 13th ఇన్స్క్రిప్షన్ కళింగ వార్ గురించి మెన్షన్ చేశారు. దాంట్లో ఎక్కడో ఒక చోట మన గురించి ఉంటుంది ఏమని, ఈ శాతవాహనులు అశోక యొక్క ఫ్యూడేటర్స్ అని. ఇనిషియల్లీ అడాప్టెడ్ జైనిజం. ఎవరు ఈ శాతవాహనస్? ఫస్ట్ జైన్స్ అడాప్టెడ్ జైనిజం. గురు ఇన్ హిస్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ హీ అడాప్టెడ్ వేదిక్ రిలీజియన్. చూసారా, ఫస్ట్ అడుగుతారు ఈ శాతవాహనస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్రాహ్మిన్స్ అని. నో, ఫస్ట్ వాళ్ళు జైన్స్. మనకు తెలుసు కదండి, ఆ కాంటెంపరీగా అశోక కూడా బుద్ధిజం లాస్ట్కి అడాప్ట్ చేసుకున్నాడు. సో ఈ అశోక వచ్చే దానికంటే ముందే వీ హ్యావ్ బోత్ జైనిజం అండ్ బుద్ధిజం ఉండేది. దాంట్లో ఈయన ఎవరు, సీముక ఇనిషియల్లీ జైన్ ఉండేవారు. లేటరల్లీ దే టర్న్ ఇంటూ వేదిక్ రిలీజన్. సో కొంతమంది ఏమంటారు, దే ఆర్ జైన్స్ అంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ అంటారు. అది కాన్ఫ్లిక్ట్ రీజన్స్. సీముక కాయిన్స్ ఆర్ ఎవిడెన్స్ ఇన్ కోటిలింగాల. టైటిల్, ఆయనకు వచ్చిన టైటిల్స్, ఈయన సీముక ద ఫౌండర్ కాబట్టి హీ ఈజ్ ఫ్యూడేటర్ ఆఫ్ అశోక. మెన్షన్ 13th. ఇనిషియల్లీ అడాప్టెడ్ జైనిజం. సో అడుగుతారండి ఇనిషియల్లీ వాళ్ళు బ్రాహ్మిన్సా కాదా అని. నో, ఇనిషియల్లీ దే వర్ జైన్స్ అండ్ లేటర్ కన్వర్టెడ్ ఇంటూ బ్రాహ్మిన్స్. ఇది కూడా పర్ఫెక్ట్ కాదు, బట్ ఇట్ ఈస్ అండ్ మత్స్యపురాణం ప్రకారం ఇదే రాసింది. సీముక కాయిన్స్ ఎక్కడున్నాయంటే కోటిలింగాల. టైటిల్, ఆయనకు వచ్చిన టైటిల్స్ ఏంటి అంటే రంగో స్వామి అండ్ రంగో భద్ర. రంగో గుర్తుపెట్టుకోండి,
రంగో ఎవరికి టైటిల్స్ అంటే 2 టైటిల్స్ ఆర్ బికాజ్ ఆఫ్ సీముఖ. రంగోస్వామి, రంగోభద్ర. హీ రూల్డ్ ఫర్ 23 years. సో ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే హూ ఇస్ ద లాస్ట్ రూలర్, ఫస్ట్ రూలర్, లాంగెస్ట్ రూలర్, షార్టెస్ట్ రూలర్ అని అడుగుతారు. 23 years. సీముఖ తర్వాత వాళ్ళ తమ్ముడు హూ ఇస్ హీ, కృష్ణ ఆర్ కాల్డ్ హెస్ కన్హా, కేకే, కృష్ణ ఆర్ కన్హా. హీ రూల్డ్ ఫర్ 18 years, అంటే ఆయన కంటే తక్కువ. హీ డివోటీ ఆఫ్ కృష్ణ, భగవత రిలీజియన్. హీ బిల్ట్ నాసిక్ రాక్ కట్ కేవ్ అండ్ కన్హేరి రాక్ కట్ కేవ్ అండ్ డొనేటెడ్ టు బుద్ధిస్ట్ మాంక్స్. సో అడుగుతారు విచ్ రూలర్ కన్స్ట్రక్టెడ్ నాసిక్ రాక్ కట్ కేవ్ ఆర్ కన్హేరి రాక్ కట్ కేవ్. సీముఖానా, సీముఖ బ్రదరా, కృష్ణ ఆర్ సమ్వన్. సో ఎవరు అంటే కృష్ణ. హీ ఇష్యూడ్ నాసిక్ కాయిన్స్ ఇన్స్క్రిప్షన్స్. కృష్ణ అపాయింటెడ్ ఏ గ్రూప్ ఆఫ్ ధర్మ మహామంత్రాస్ టు లుక్ ఆఫ్టర్ వెల్ఫేర్ ఆఫ్ శ్రమణాస్, నాన్ బ్రాహ్మిన్స్. ఈయన ఫాలో అయ్యేదేమో కృష్ణ రిలీజియన్స్. బట్ ఆయన ధర్మ మహామతాస్ ఎవరిని, ఏ రిలీజియన్ని చూసుకోవడానికి అంటే నాన్ బ్రాహ్మినికల్ రిలీజియన్స్. సో ఈ పాయింట్ ఫోకస్ చేయాల్సిన పాయింట్. హూ ఫస్ట్ అపాయింటెడ్ ధర్మ మహామంత్రాస్ టు లుక్ ఆఫ్టర్ వెల్ఫేర్ ఆఫ్ శ్రమణాస్ అంటే ఎవరు అంటే కృష్ణ. తర్వాత ఆయన తర్వాత శాతకర్ణి 1. సో నేను అన్నీ ఉన్న 23-25 కింగ్స్ గురించి మాట్లాడడం లేదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ గురించి మాట్లాడినా. శాతకర్ణ 1 ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఆఫ్ శాతవాహనస్. వీళ్ళిద్దరూ ఏంటి అంటే ఇండిపెండెంటే, బట్ సెన్స్ కొంచెం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవారు వేరే కింగ్డమ్స్తో. కానీ ఈయన ఫస్ట్, నేనే ఒక సూపర్ కింగ్ లాగా, ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఆఫ్ శాతవాహన. శాతకర్ణి 1 హ్యాడ్ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ తథేరా డైనాసిటీ. ఆయన డాటర్ని పెళ్లి చేసుకున్నాడు, ప్రిన్సెస్ ఎవరిని, నగ్నిక. సో శాతకర్ణి 1కి ఎక్కడి నుంచి దొరికింది నగ్నిక అంటే తథేరా డైనాసిటీ నుంచి. నగ్నిక ఇష్యూ నానాఘట్ ఇన్స్క్రిప్షన్. సో నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ఎవరు అంటే నగ్నిక. ఎందుకు ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది అంటే వాళ్ళ ఆయనని పొగుడుతూ. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హస్ హస్బెండ్, మా ఆయన చనిపోయాడు, ఆయన గురించి మీ అందరికీ తెలియాలి అని ప్రశస్తి. 2 types అండి. ప్రశస్తి అంటే దాన శాసనాస్ అంటే, ప్రశస్తి అంటే పొగడేది, దాన శాసనాస్ అంటే దానాలు. సో టైటిల్స్ ఆఫ్ శాతకర్ణి వాస్ ఆ ఇన్స్క్రిప్షన్ అనేది రాక్ అన్నా ఉండొచ్చు, ఒక పిల్లర్ అన్నా ఉండొచ్చు, దేని మీదైనా. ఏక వీరశూర, అపరితహత చక్ర, దక్షిణ పాదపతి అంటే దక్షిణాన్ని రూల్ చేసినది మా ఆయనే, ఏక వీరసూరుడు అని. శాతకర్ణి 1 పర్ఫార్మ్ 2 అశ్వమేధ యాగస్. మా ఆయన ఇవి కూడా చేశాడు. అశ్వమేధ యాగ అంటే మనకు పేరు సింపుల్గా ఉంటుంది, కానీ అప్పట్లో అన్ని రాజ్యాలని డిఫీట్ చేసేలాగా సమ్ పవర్ఫుల్ యాగ అది. సో అప్పట్లో ఎవరు చేశారంటే ఫస్ట్ ఎవరు చేశారంటే శాతకర్ణి 1. ఇది ఓన్లీ ఏపీ హిస్టరీలో అండి. మళ్ళీ మనం ఇండియన్ హిస్టరీలో చూస్తే చాలామంది చేసింటారు. ఏపీ హిస్టరీ ప్రకారం ఫస్ట్ ఎవరు చేశారంటే శాతకర్ణి 1. 2 అశ్వమేధ ఒక్కసారి చేయడమే గ్రేట్ అంటే ఈయన 2 times చేశాడు. హీ ఆక్యుపైడ్ విదర్భ, మాల్వా. టైటిల్ స్వరాట్. అశ్వమేధ యాగ అంటే తెలుసు కదండి, అశ్వాన్ని వదిలేసి అశ్వం ఎక్కడి వరకు పోతుందో దాన్ని క్యాప్చర్ చేయడం. పర్ఫార్మ్ 1 రాజసూయాగ, రాజాన్య. 20 other రిచువల్స్. చూసారా, హీ ఈజ్ ద ఫస్ట్ కింగ్ టు గివ్ ల్యాండ్ టు బ్రాహ్మిన్స్, అగ్రహారస్. చూడండి, ఫస్ట్ కింగ్ టు డొనేట్ బ్రాహ్మిన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ కింగ్ ఎవరు కృష్ణుని అడాప్ట్ చేసుకున్నారు, కృష్ణ భగవత కల్ట్ని చేసిన వాళ్ళు ఎవరు, నాసిక్ రాక్ కట్స్ ఎవరు ఫస్ట్ టైం, ధర్మ మహామంత్రాస్ని అపాయింట్ చేసినది ఎవరు, తర్వాత శాతకర్ణి 1 ప్రకారం వస్తే ఏ ఏ ఏ డైనాసిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఆయన టైటిల్స్ ఏంటి, ఏమేమి యాగాలు కండక్ట్ చేశాడు. హీఈస్ ద ఫస్ట్ కింగ్ టు ల్యాండ్ ఫస్ట్ టైం డొనేట్ చేసింది ఏ కింగ్. హీ ఆల్సో డొనేటెడ్ 44,000 cows, 1,000 horses. చాలా పెద్ద డొనేటర్ అనుకుంటా. శాతకర్ణి 1 కాయిన్స్ విత్ రిచువల్ సింబల్ ఇన్ నాసిక్, పూణే. నగ్నికా బిల్ట్ ఏ గేవ్ టెంపుల్ నియర్ నాసిక్. నాసిక్లో మనం ఇందాక చదివినాం కృష్ణ, ఆయన కూడా నాసిక్లో రాక్ కట్ కేవ్ కట్టాడు అని. అదే నాసిక్లో ఈమె మళ్ళీ ఏం చేసింది, కేవ్ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసింది. ఈ కేవ్ టెంపుల్లో లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, స్కల్ప్చర్స్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ, సీముఖ,
త్రన్నకొయిర శాతకర్ణి 1 వాళ్ళ గ్రాండ్ ఫాదరు అందరి గురించి. నగ్నిక అండ్ దేర్ 4 సన్స్, కుమార శాతవాహన వీళ్ళందరి గురించి ఆ కేవ్లో వెళ్తే డీటెయిల్స్, వీళ్ళు కట్టారు వీళ్ళు ఉన్నప్పుడు అని. వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు, సెకండ్ కొడుకు వేదశ్రీ ఆర్ పూర్ణత సంఘ, హిజ్ నేమ్ వేదశ్రీ, కమ్స్ టు పవర్ విత్ హెల్ప్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్. సేమ్ ఈయన నేను చెయ్యలేనులే నువ్వు చేసుకోపో అని పంపించాడు. కమ్స్ టు పవర్. డీఫాక్టో రూల్ నగ్నిక. ఈయన డీఫాక్టో రూల్ అంటే ఏంటండి, ఒకవేళ పవర్లో నేనున్నా వాళ్ళ మమ్మీ చెప్తున్న మాటే వినడం, వాళ్ళని కోర్టు లోపలికి రానివ్వు, వాళ్ళతో రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి. సో డీఫాక్టో రూల్ ఎవరంటే వాళ్ళ మదర్. వేదశ్రీ నగ్నిక డెవలప్డ్ రైవల్రీ విత్ కళింగాస్, అప్పుడు కాంటెంపరీగా. ఇది ఇండియాలో ఇక్కడ శాతవాహనాస్ ఉంటే ఇక్కడ కళింగాస్ ఉండేవాళ్ళు, వీళ్ళతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. కళింగాస్ చేడి కింగ్ కార్వేలా డిఫీటెడ్ శాతవాహన రాయల్ ఫ్యామిలీ అండ్ డెస్ట్రాయిడ్ పిథుండా సిటీ. సో అడుగుతారండి, కాన్ఫ్లిక్ట్స్ జరిగిందా, ఫస్ట్ టైం ఎవరితో రైవల్రీ స్టార్ట్ అయింటే వేదశ్రీ. ఆయన ఎవరు అంటే శాతవహ్ని 1 కొడుకు. ఫస్ట్ శాతవహ్ని 1 ఏమో చాలా పవర్ఫుల్ ఇండిపెండెంట్ కింగ్, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు వేదశ్రీ ఉన్నప్పుడు డీఫాక్టో రూల్ ఎవరు అంటే నగ్నిక. ద విక్టరీ ఆఫ్ ఖరేలా ఈస్ మెన్షన్ ఇన్ హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఇప్పుడు చూసారా, అదేంటి నానాగఢ్ ఇన్స్క్రిప్షన్లో ఏమో వాళ్ళ హస్బెండ్ గురించి ఉంది, ఈ ఇన్స్క్రిప్షన్ ఈ ఫస్ట్ ఇలా కళింగాస్తో వార్ జరిగింది మేమే గెలిచాము అని అదే ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందంటే హతిగుంప ఇన్స్క్రిప్షన్. తర్వాత స్కందస్థంభి, ఈయన గురించి అంత ఇంపార్టెంట్ డేటా ఏం లేదు కాబట్టి ఐ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. తర్వాత శాతకర్ణి 2 లాంగెస్ట్ రీన్. చూడండి ఇది పాయింట్ టు బి రిమెంబర్డ్. లాంగెస్ట్ రీన్ ఎవరు అంటే శాతకర్ణి 1 శాతకర్ణి 2 అని అడుగుతారు. సో రిమెంబర్ 2. మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం, శాతకర్ణి అని సగం గుర్తుంటుంది, 1 or 2 అనేది కన్ఫ్యూజ్ అవుతాం. హీ డిఫీటెడ్ సుంగా డైనాసిటీ అండ్ ఆక్యుపైడ్ టిల్ పాటలీపుత్ర. హీ కాన్క్వర్డ్ విదిషా ఎంపీ. ఇక్కడ ఏంటి మనం ఏం చదివాం, ఇక్కడ కళింగాస్ వార్ జరగడం వల్ల పితుందరా సిటీ ఓడిపోయాం, కానీ ఇక్కడ శాతకర్ణి 2 లాంగెస్ట్ ప్లస్ పవర్ఫుల్ కాబట్టి కొత్త సిటీస్ని క్యాప్చర్ చేశాడు. సదరన్ థోరణ ఆఫ్ సాంచి స్తూప మధ్యప్రదేశ్లో ఉంది. వాజ్ బిల్ట్ బై శాతకర్ణి 2. ఇష్యూ సాంచి ఇన్స్క్రిప్షన్. సో ఈయన ఏం చేశాడు, శాతకర్ణి 2 అంటే సాంచి స్తూపాన్ని కట్టాడు, తోరణ. హీ ఆల్సో డిఫీటెడ్ కళింగాస్ చేడి డైనాసిటీ అండ్ టుక్ ద టైటిల్ రాజన్యశ్రీ శాతకర్ణి. సో చూసారా, వాళ్ళ డాడీ ఏమో ఓడిపోయాడు, ఈయన పవర్లోకి వచ్చి ఏం చేశాడు, మా గ్రాండ్ ఫాదర్ని ఓట్ చేస్తారా, మా సిటీని కూడా తీసేసుకుంటారా, నేను ఇప్పుడు మీ మీద వార్ చేస్తాను అని వార్ చేసి గెలిచేశాడు. హూ ఈజ్ హీ అంటే శాతకర్ణి 2. శాతకర్ణి 1 పవర్ఫుల్, శాతకర్ణి 2 పవర్ఫుల్, మధ్యలో ఉన్న వాళ్ళు లిటిల్ బిట్ పవర్ఫుల్. తర్వాత లంబోదర, ఈయన 7th కింగ్. తర్వాత అపిలకుడు రూల్ ఫర్ 8 years. సో స్మాలెస్ట్ ఐ థింక్ సో నో స్మాలెస్ట్ హాలా అనుకుంటా, 5 years ఉన్నా, చాలా ఎక్కువ చేశారు హాలా. హైయెస్ట్ ఎవరు అంటే శాతకర్ణి 2 లాంగెస్ట్. తర్వాత మేఘస్వాతి శాతకర్ణి స్వచ్చి. మేబీ అడిగితే ఇలా క్రొనాలజీలో ప్రకారం అడగచ్చు, 9th ruler ఎవరు, 10th ruler ఎవరు, 11th ruler. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఫ్యాక్చువల్ డేటా యూ షుడ్ రిమెంబర్. స్కందస్వతి మీనింగ్. తర్వాత 13th కుంతల శాతకర్ణి. ఇప్పటి వరకు మన ఏంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే శాతకర్ణి వాళ్ళదంటే ప్రాకృతి, కానీ కుంతల శాతకర్ణి వచ్చిన తర్వాత సాంస్క్రిట్. ఆయన ఆ కుంతల శాతకర్ణిలో 2 పోయిట్స్, ద ఫేమస్ పోయిట్స్ ఎవరు అంటే గుణాద్య అండ్ సర్వవర్మ. ఈ గుణాద్య ఏంటి అంటే బృహత్ కథ రాశారు. బృహత్ కథ ఏ లాంగ్వేజ్లో రాశారంటే పైశాచిక, డైయలెక్ట్ అండ్ ప్రాకృతి లాంగ్వేజ్. సో రిమెంబర్, ఈయన కుంతల శాతకర్ణి ఉన్నప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్. ఈయన ఉన్నప్పుడు ఆయన 2 కోర్టులో ఉండేవాళ్ళు, ఒకడు గుణాద్య ఇంకొకడు సర్వవర్మ. ఆ గుణాద్య ఏం రాశాడు అంటే బృహత్ కథని ఏ డైలెక్ట్లో రాసేసారంటే పైశాచిక లాంగ్వేజ్ వచ్చి ప్రాకృతి. సర్వవర్మ వచ్చి కతంత్ర వ్యాకరణం అంటే మనకు తెలుసు కదండి, గ్రామర్. ఏ వ్యాకరణం, సాంస్క్రిట్ గురించి, కతంత్ర వ్యాకరణం. సో
ఫస్ట్ టైం మనకి ఏ ఏ బుక్లో కనిపించింది సాంస్క్రిట్ గురించి అంటే కతంత్ర వ్యాకరణం. వాత్సాయన ఈయన ఉన్నప్పుడే ఇంకొంచెం కాంటెంపరీ అక్కడ ఎవరు అంటే వాత్సాయన, కామసూత్ర, యశోధర, జయమంగళ ఇవన్నీ ఇంపార్టెంట్ టెక్స్ట్ విచ్ టాక్స్ అబౌట్ ఈయన కుంతల శాతకర్ణి గురించి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే కామసూత్రలో ఆయన గురించి చాలానే ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆయనకి 30 వైఫ్స్ ఉండేది. ఫేవరెట్ వైఫ్ ఇస్ మాల్యావతి. రిమెంబర్ కుంతల శాతకర్ణికి చాలామంది వైఫ్స్ ఉండేవాళ్ళు. దాంట్లో ఫేవరెట్ ఎవరు అంటే మాల్యావతి. కుంతల ఈజ్ ఫ్యాసినేటెడ్ బై సెక్స్ అండ్ వైల్ హ్యావింగ్ సెక్స్ విత్ మాల్యావతి ఇన్ ఎ సెక్షువల్ పొజిషన్ కరిరథ మాల్యావతి డైడ్. సో అడుగుతారండి, విత్ హూమ్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ సెక్షువల్ అండ్ హూ వాజ్ ద కింగ్ డైడ్ డ్యూరింగ్ దట్ అని అంటే హీస్ కుంతల శాతకర్ణి. రిమెంబర్ కుంతల శాతకర్ణి సమ్ డిఫరెంట్ పర్సన్ అని. స్వాతికర్ణ 14th. 15th పులమావి 1. మనము మైకధోని ఇన్స్క్రిప్షన్ పులమావి 3 గుర్తుపెట్టుకోండి. శాతకర్ణి 1, శాతకర్ణి 2. ఈ హిస్టరీలో కన్ఫ్యూజన్ పార్ట్స్ డేట్స్ అండ్ ఇలా ఒకరే పేరు 1, 2, 3 అని వస్తుంది. పులమావి హీ కాన్కోడ్ పాటలీపుత్ర అండ్ డిఫీటెడ్ కింగ్ సుషవర్మ అండ్ రూల్డ్ ఫర్ 10 years. తర్వాత గౌరవ కృష్ణ. అక్కడ మనం ఫస్ట్లో ఏమని చదివాం, జస్ట్ కృష్ణ చదివాం. ఇక్కడ గౌరవ కృష్ణ. తర్వాత హాలా ఎన్నో కింగ్ అంటే 17th కింగ్. రూల్డ్ 5 years. 5 years చేసిన చాలా ఇంపాక్ట్ ఉన్న రూల్, తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్. టైటిల్ కవిరాజ, కవి వాత్సల్య, కవి ఈయనకు కవితలు అవన్నీ చాలా ఇష్టం. సో ఆయనంతకు ఆయన ఒక బుక్ కూడా రాశాడు. ఈ రోటే బుక్ గతసప్త సారథి ఇన్ ప్రాకృతి. హాలా అండ్ లీలావతి మ్యారేజ్ టేకన్ ప్లేస్ అండ్ సప్త గోదావరి. ఆయన వైఫ్ ఎవరు అంటే లీలావతి. దిస్ స్టోరీ ఈజ్ రిటన్ బై కుంతహాల ఇన్ హిస్ లీలావతి బుక్. సో బుక్ అడుగుతారండి, ఈ హాలా గురించి మెన్షన్ చేసిన బుక్స్ పేరు ఏంటి అంటే హాలా గురించి గతసప్త సారథిలో ఉంది అండ్ లీలావతి అనే బుక్లో కూడా ఉంది. ఆ లీలావతికి సంబంధించిన బుక్ ఏంటి అంటే కుతూహల. సో రిమెంబర్. తర్వాత ఆయన ఫస్ట్ టైం నేను ఇంకొకటి చెప్పాను, హాలా రాసిన బుక్లోనే అద్దం, అత్త అలాంటి వర్డ్స్ కూడా, తెలుగు వర్డ్స్ కూడా మెన్షన్ అయ్యాయి అని. సో తెలుగు వర్డ్స్ ఫస్ట్ ఏ బుక్లో ఉన్నాయి అంటే హాలా రాసిన గతసప్త సారథి. అండ్ ఇదో ఇక్కడ రాసిన till 22nd are called as early శాతవాహనస్ అండ్ లేటర్ శాతవాహనస్ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లేటర్ శాతవాహనస్లోనే మనకి ఇంపార్టెంట్ రూలర్స్ గురించి చదువుతాం. ఆల్సో డిస్క్రైబ్డ్ అబౌట్ ద క్రాప్స్ గ్రోన్ బై శాతవాహనస్. ఇవి ఇన్ డెప్త్ మీరు ఒకసారి చదవండి. నేను జస్ట్ బ్రీఫ్గా ఓవర్వ్యూ ఇస్తున్నా, అసలు ఏమేమి చదవాలి ఎలా అని. దాంట్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేస్తున్నా. అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ యూ షుడ్ రీడ్. అండ్ లేటర్ శాతవాహనస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో ఏం చదివాం మనం మొత్తం, స్టార్టింగ్ పొలిటికల్ సోర్స్ మత్స్య పురాణంలో మనకి ఎవరెవరి గురించి ఉంది. సీముఖ గురించి ఏముంది, సీముఖ వాళ్ళ తమ్ముడు కృష్ణ కన్హ. అండ్ నెక్స్ట్ శాతకర్ణి 1 ఆయన వాళ్ళ వైఫ్ నగ్నిక ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ గురించి చదివాం, ఆయన ఎందుకు అంత ఫేమస్. తర్వాత వేదశ్రీ అప్పుడు ఎవరితో కళింగ వాళ్ళతో గొడవ జరిగి ఏమేమి లాస్ అయిపోయినాం. తర్వాత శాతకర్ణి 2 లాంగెస్ట్ రీన్, ఈయన ఎలా డిఫీట్ చేసి అన్నీ రివర్స్ తెచ్చేసుకున్నాడు. అండ్ డిఫరెంట్ కింగ్స్ గురించి మధ్యలో చదివాం. తర్వాత కుంతల శ్రీ శాతకర్ణి గుణాద్య గురించి చదివాం. అండ్ ఆయన గురించి ఎలా చనిపోయారో గురించి వీ రెడ్. అండ్ పులమావి 1 పాటలీపుత్ర అండ్ శుశువర్మతో గొడవ పడ్డాడు. 17th హాలా కింగ్తో మనకు అర్లీ శాతవాహనస్ ఎండ్ అయిపోతారు. నెక్స్ట్ మనం చదివేది లేటర్ శాతవాహనస్, ఇంపార్టెంట్ వాళ్ళు. మనం ఇన్ ప్రీవియస్ వీడియోస్లో అర్లీ శాతవాహనస్ గురించి చదివాం. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ 5 కింగ్డమ్స్ గురించి, 5 రూలర్స్ గురించి చదివాం. అండ్ నెక్స్ట్ లేటర్ శాతవాహనస్, ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాంట్లో ద మెయిన్ ఇంపార్టెంట్ గౌతమీపుత్ర శాతకర్ణి. అండ్ నేమ్లోనే ఉంది గౌతమీపుత్ర. మదర్ ఎవరు అంటే గౌతమి బాలసారి. ఆమె ఇన్స్క్రిప్షన్ కూడా ఇస్తుంది. ఆ ఇన్స్క్రిప్షన్ ప్రశస్తి వాళ్ళ కొడుకుని పొగుడుతూ
అండ్ మనం తెలుసు శాతకర్ణి 1 కోసం కూడా నానాఘట్ ఇన్స్క్రిప్షన్ బై నగ్నిక, అది కూడా ఒకసారి చెప్పాను చూడండి. అండ్ దీంట్లో న్యూ సోషల్ ట్రెడిషన్ ఎవరు, మ్యాట్రిమోనిక్స్ అంటే ఏంటి అంటే అడాప్షన్ ఆఫ్ మదర్స్ నేమ్. ఇందాక వరకు మనం ఏం చదివాం, హాలా గురించి చదివాం, శాతకర్ణి 1 గురించి చదివాం, శాతకర్ణి 2 గురించి చదివాం, సీముఖ గురించి చదివాం. కానీ ఎవరి ముందర వాళ్ళ మదర్స్ పేర్లు లేవు. కానీ ఇక్కడ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి రూల్డ్ ఫర్ 24 years. ఇందాక నా ప్రీవియస్ వీడియోలో చెప్పా హూ ఇస్ ద లాంగెస్ట్ రూలర్ అంటే శాతకర్ణి 2, స్మాలెస్ట్ ఎవరు అంటే హాలా. అండ్ ఇప్పుడు ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ ఫర్ 24 years. హిస్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ అట్ కొండాపూర్, పెద్ద బంకూరు, నేవస, నాగ్పూర్, అమరావతి ఎక్సెట్రా. హీ ఇష్యూడ్ 3 inscriptions. ఇవి ఇంపార్టెంట్ అండి. అట్ నాసిక్లో కేవ్ కూడా కట్టారు. కృష్ణ అనే ఆయన కూడా ఫర్ జైన్ మాంగ్స్ కోసం కట్టాడు. అండ్ వాళ్ళ వైఫ్ కాదు, నగ్నిక, ఆమె కూడా నాసిక్లో కొన్ని ప్లేసెస్ మాన్యుమెంట్స్ కట్టింది. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, ఈయన కూడా. సో నాసిక్ ఎంత ఇంపార్టెంటో చూడండి, ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఎన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి. హీ డినోటెడ్ 100 నివర్తనాస్ ఆఫ్ ల్యాండ్ టు బుద్ధిస్ట్ మాంక్స్. గౌతమి బాలసారి నాసిక్ ఇన్స్క్రిప్షన్. ప్రశస్తి చెప్పాను కదండి, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఏమో నగ్నిక, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏమో గౌతమి బాలసారి. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్, అన్ని డెత్ తర్వాతనే ఇస్తున్నారు వీళ్ళు. ఇష్యూ డ్యూరింగ్ హిస్ గ్రాండ్ సన్ 24th king వశిష్ఠపుత్ర పులమావి. అంటే ఈయన 23rd king చనిపోయిన తర్వాత 24th king ఉన్నప్పుడు ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడు కానీ వాళ్ళ మమ్మీ బతికే ఉంది. హూ ఇస్ షీ దట్ మమ్మీ, గౌతమి బాలసారి. ఆమె ఎవరి రీజియన్లో ఉన్నప్పుడు ఇచ్చింది అంటే వశిష్ఠపుత్ర పులమావి. అకార్డింగ్ టు నాసిక్ ఇన్స్క్రిప్షన్, విక్టరీస్ ఆఫ్ శాతకర్ణి ఎవరు, ఏ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. మరి మనకు 3 శాతకర్ణీస్ వచ్చాయండి, శాతకర్ణి 1, శాతకర్ణి 2, గౌతమిపుత్ర శాతకర్ణి. నాసిక్ ఈ రీజియన్స్లో ఆయన ఎందుకు అంత గ్రేట్ అంటే విదర్భ, ఋషిక, అవంతి ఈ రీజియన్స్ అన్నీ డిఫీట్ చేసి క్యాప్చర్ చేసుకున్నాడు. నీలగిరి, సతగిరి, అస్సాక, సో ఎక్సెట్రా అండి. ఇవన్నీ క్యాప్చర్ చేశాడు కాబట్టి హీఈస్ వెరీ గ్రేట్ అండ్ గుడ్, వెరీ గ్రేట్. అండ్ ఈయనకు చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. అండ్ ఏకబ్రాహ్మణ ఇన్స్క్రిప్షన్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇఫ్ యూ వాంట్ లుక్ ఆఫ్టర్ మై ప్రీవియస్ వీడియో. మినిస్టర్, ఆయన ఉన్నప్పుడు ఎవరు మినిస్టర్ అంటే శివగుప్త. టైటిల్స్ హ్యాస్ మెన్షన్ ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. చెప్పాను కదండి, ఇంత కాన్కర్ చేశారంటే ఎన్నో ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చింటారు. రాజరాజ, ఏకబ్రాహ్మణ, అగమ నిలయ అంటే అన్ని అగమాలు చదివిన ఆయన. రెడ్ ఆల్ వేదాస్ అని. ద్విజకుల కుటుంబ వివస్థాన, ట్వైస్ బోర్న్. 3 సముద్ర టోయపీటస్, ల్యాండ్ సరౌండెడ్, ఈ 3 సముద్రాలు సరౌండింగ్ ఉన్న ఏరియాస్ని రాజ్యం చేసే అతను. సకయవన పహల్వ నిసుదాన, ఫారిన్ ట్రైబ్స్కి డిఫీట్ చేసే పర్సను. సో ఈయన టైటిల్స్ అన్నీ చూస్తే జస్ట్ టైటిల్స్ నామకే వాస్ ఇచ్చేయరు, దానికి ఒక స్పెసిఫిక్ ఇండికేషన్. ఇప్పుడు చూడండి, 3 సముద్ర తోయపీట, ద్విజకుల అంటే దానికి ఒక ఆ టైటిల్కి చాలా హిస్టరీ ఉంటుందండి. సో ఒకసారి చూసుకోండి ఆయన టైటిల్స్ ఏంటి అని. స్తహవహకుల పురుష పరమపర గత చూసారా అసలు ఎంత పెద్ద టైటిల్, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 వర్డ్స్ కలిసిన టైటిల్. ఓన్లీ మెన్ ఎంటర్స్ ద పొజిషన్ ఆఫ్ కింగ్. ఆ మెన్ ఎవరు అంటే మళ్ళీ ఈయననే అన్నట్టు, అంత ప్రౌడ్ఫుల్గా రాసినవి. విక్టరీస్ ఏంటి, ఆల్రెడీ ఎన్ని కాన్కర్ చేశారో చూద్దాం. మనం చూసాం గౌతమిపుత్ర శాతకర్ణి అసలు నియర్లీ ఒక 10 ప్లేసెస్ని కాన్కర్ చేసినాడు, ఒక 10 టైటిల్స్ ఉన్నాయి. ఈయన ఇంకా ఎక్స్ట్రా విక్టరీస్. ఈ డిఫీటెడ్ అండ్ కిల్డ్ సాకా కింగ్ నహపాన, ఎక్కడ అంటే జోగుల్తంబి బ్యాటిల్. రీప్రింటెడ్ ద కాయిన్స్ ఆఫ్ నహపాన విత్ హిస్ ఇమేజ్. హీ బిల్ట్ ఏ సిటీ బాణకటక ఇన్ నేమ్ ఆఫ్ హిస్ విక్టరీ. బాణకటక నేను బాణం విసిరాను అన్నట్టు సమ్ ప్రౌడ్ఫుల్గా. టేక్స్ టైటిల్ వెంకటస్వామి ఆఫ్టర్ డిఫీటింగ్ సాకా. సో చూసారా ఈయన అవన్నీ చిన్న రీజనల్ కింగ్డమ్స్ని ఎన్నో నంబర్ ఆఫ్ టైటిల్స్, మళ్ళీ మెయిన్గా సాకాస్తో విక్టరీస్ వల్ల
ఒక సిటీని కట్టడమే కాకుండా ఒక టైటిల్ కూడా తీసుకుంటారు. ఆయన తర్వాత వశిష్ఠపుత్ర పులమావి. ఈయన రీజన్ ఉన్నప్పుడే ఈయన కోసం ఇన్స్క్రిప్షన్ రాసింది వాళ్ళ మదర్. హీ రూల్డ్ ఫర్ 28 years. సోర్స్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ బై గౌతమి బలసారి. సేస్ హిస్ టైటిల్ ఈస్ దక్షిణ పాదపతి నవనర స్వామి. సో కన్ఫ్యూజ్ చేయొచ్చండి. ఈ టైటిల్ ఆయనకి ఇచ్చి, ఆయన టైటిల్ ఈయనకిచ్చి, ఎవరికి ఇచ్చిన టైటిల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు, ఆర్ కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి అని కూడా అడగచ్చు, ఆర్ డైరెక్ట్ క్వశ్చనే అడగచ్చు, ఈ వశిష్ఠపుత్ర టైటిల్ ఏంటి అని. ప్టోలమీ ఆయన బుక్లో రెఫర్స్ పులమావియస్ పొలోమిస్. నహపానా బిలాంగ్స్ టు ఇదంతా అవసరం లేదు. రుద్రదమన్ డిఫీటెడ్ వశిష్ఠపుత్ర పులమావి. చూసారా, వాళ్ళ ఫాదర్ ఏమో అందరినీ డిఫీట్ చేస్తా అంటే ఈయన కూడా గ్రేటే, బట్ హీ హ్యాస్ ఒక బ్యాట్లో ఓడిపోయాడు అన్నట్టు. రుద్రదమన్ డిఫీటెడ్ వశిష్ఠపుత్ర పులమావి. ఎస్కేప్డ్ ఫ్రమ్ రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ సాకా అండ్ లెఫ్ట్ క్యాపిటల్. పులమావి డిఫీటెడ్ ద లోకల్ కింగ్ ఆఫ్ సదా వంశం డైనాసిటీ అండ్ మేడ్ ధాన్యకటక యాజ్ క్యాపిటల్. వశిష్ఠపుత్ర పులమావి గేవ్ ఇన్స్క్రిప్షన్ అట్ నాసిక్, కార్లీ అండ్ ధాన్యకటక. తర్వాత ఫస్ట్ రుద్రదమన్తో గొడవ అయిన తర్వాత ఆయన పారిపోయిండేది కాక మళ్ళీ రివర్స్ వచ్చేసి అందరినీ గొడవపడి మళ్ళీ ఆయన క్యాపిటల్ని ఆయన తీసుకొచ్చేసాడు. సో హూ వాజ్ ద ఫస్ట్ టు షిఫ్ట్ ద క్యాపిటల్ అంటే ధాన్యకటక యాజ్ క్యాపిటల్ ఎవరు అంటే వశిష్ఠపుత్ర పులమావి. పులమావి గేవ్ ఇన్స్క్రిప్షన్ అట్ నాసిక్, కార్లీ అండ్ ధాన్యకటక. ఫస్ట్ టైం తెలుగు వర్డ్ అపియర్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్. తెలుగు వర్డ్ ఫస్ట్ టైం బుక్లో అయ్యిండేది ఏంటి అంటే హాలా బుక్లో. అదే ఇన్స్క్రిప్షన్లో ఫస్ట్ టైం తెలుగు వర్డ్ ఎక్కడ అంటే వశిష్ఠపుత్ర పులమావికి సంబంధించి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏమంటే నాగబు అని ఉంది అని. కార్లే హ్యాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ చైత్య. ఓకే. తర్వాత వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి, బ్రదర్ ఆఫ్ హిమ్, డివోటీ ఆఫ్ శివ అని ఉంది కాబట్టి. హిస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఫౌండ్ అట్ కన్హేరి. రుద్రదమన్స్ డాటర్. అప్పుడు సాకా కింగ్లో రుద్రదమన్ డాటర్ రుద్రమానిక వాజ్ మ్యారీడ్. ఇప్పుడు నుంచి చూడండి, అప్పుడేమో వాళ్ళు మన శత్రువులు, ఇప్పుడు వీళ్ళు మన రిలేటివ్స్. అర్థమవుతుందా? వీళ్ళు ఫస్ట్ వార్ ద్వారా వాళ్ళని సప్రెస్ చేయడానికి చూస్తారు, లేకపోతే రిలేషన్స్ ద్వారా ఆర్ ఎల్స్ డిప్లొమసీ వల్ల. సో ఈయన గౌతమిపుత్ర శాతకర్ణికేమో కాన్ఫ్లిక్ట్స్, వశిష్ఠపుత్ర పులమావికి కూడా కాన్ఫ్లిక్ట్సే సాకస్తో. కానీ వశిష్ఠపుత్ర శివ శాతకర్ణికి మాత్రం మ్యాట్రిమోనియల్ అలయన్స్. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్, గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై రుద్రదమన్. చూసారా ఎన్ని ఇన్స్క్రిప్షన్? నానాగఢ్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్, రుద్రదమన్కి జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. మెన్షన్స్ వశిష్ఠపుత్ర శ్రీ శాతకర్ణి, ఆయన వాళ్ళ డాటర్ ఇచ్చినట్టు అవన్నీ. దిస్ ఈజ్ వై హిస్ నేమ్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్. విఎస్ఎస్ కాయిన్స్ ఆర్ ఫౌండెడ్ ధూళికట్ట. ఆయన తర్వాత వచ్చిన 26th కింగ్ వశిష్ఠపుత్ర స్కందశ్రీ శాతకర్ణి, రూల్డ్ ఫర్ 6 years. హిస్ కాయిన్స్ వర్ ఫౌండ్. ఇంకా వీళ్ళంతా యజ్ఞశ్రీ శాతకర్ణి, ఈయన కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్. హీ మింటెడ్ ద కాయిన్స్ ఆఫ్ 14 metals విత్ షిప్ సింబల్స్. ఇండికేట్స్ మెరైన్ ట్రేడ్ వాజ్ బిట్వీన్ శాతవాహనస్ అండ్ రోమ్. యజ్ఞశ్రీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి అప్పుడే మనకు ఆచార్య నాగార్జున, వన్ ఆఫ్ ద ఫేమస్ బుద్ధిస్ట్ అండి. ఇప్పటివరకు మనం జైన్స్ గురించి చదివింటాం, బుద్ధిస్ట్ గురించి కూడా ఆరిజిన్ అయింది. కానీ ద మోస్ట్ ఒక డిఫరెంట్ పాత్ని చూస్ చేసిన ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వ్యక్తి ఎవరు అంటే ఆచార్య నాగార్జున, ప్రొఫెట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. చూసారా, ప్రొఫెట్స్ అంటే ఏంటి? మెసెంజర్స్. సో మహాయాన బుద్ధిజంకి ప్రొఫెట్ ఎవరు అంటే ఆచార్య నాగార్జున. హీనయాన మహాయాన 2 vehicles ఉంటాయి మన బుద్ధిజంలో, తెలుసు కదండి. దాంట్లో హీ ఫాలోడ్ మహాయాన బుద్ధిజం. కాల్డ్ ఇండియన్ మార్టిన్ లూథర్, కాల్డ్ ఇండియన్ ఐన్స్టీన్, ఆల్సో కాల్డ్ ఎ సెకండ్ బుద్ధ. సో ఈ టైటిల్స్ అడగచ్చు. హూ ఈజ్ కాల్డ్ ఎ సెకండ్ బుద్ధ, ఇండియన్ ఐన్స్టీన్ అండ్ ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్. హూ ఈజ్ సెకండ్ బుద్ధ అని. హీ ఈజ్ ఆచార్య నాగార్జున. ఏ కోర్టులో ఉన్నప్పుడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆల్రెడీ మనం కులుతోంగ గురించి చదివాం. ఆయన కోర్టులో 2 ఉండేవాళ్ళు. పైశాచిక లాంగ్వేజ్లో రాసినాడు గుణాద్య. ఇప్పుడు సెకండ్ అలాంటి ఫేమస్ కింగ్ ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆయన ఉన్నప్పుడు ఫేమస్ పోయేట్ ఎవరు అంటే ఆచార్య నాగార్జున.
Yagneshri has built Mahachaitya Vihara and donated Nagarjuna. It is how Nagarjuna Konda యూనివర్సిటీ ఫ్లోరిష్డ్. ఎందుకు అది ఫ్లోరిష్ అయ్యింది ఆచార్య నాగార్జున కొండ అంటే అప్పట్లో ఈయన అక్కడే ఉండేవాళ్ళు, ఆచార్య నాగార్జున కొండ ఫస్ట్ ఐవిసి. ఇవన్నీ ఇంపార్టెంట్, జస్ట్ కొన్ని ప్లేసెస్ అండి. ప్లేసెస్ వేర్ స్తూపాస్ అయితే వీఆర్ కాల్డ్ as ఆచార్య నాగార్జున. ఇనిషియల్లీ బ్రాహ్మిన్, ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. ఆచార్య నాగార్జున ఆయన గురించి మనం చదవాలి. హీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్. 2 ఫిలాసఫీస్, మధ్యమిక వేద, శూన్య వేద. శూన్య అంటే ఎవ్రీథింగ్ ఆర్ ప్రతిదీ జీరో, అండ్ మధ్యమిక వాడ అంటే మనం ఏ పాత్ చూస్ చేసుకున్నా న్యూట్రల్గా ఉండాలి అని. ఆచార్య నాగార్జున టెక్స్ట్ సాంస్క్రిట్లో. అండ్ నెక్స్ట్ సుహుర్లేఖ, ఆయనకు సంబంధించిన టెక్స్ట్లు అండి. సుహుర్లేఖ, లెటర్ బై నాగార్జున టు యజ్ఞశ్రీ శాతకర్ణి. ప్రజ్ఞ పరమిత, దశభూమిక చరిత, ఇవన్నీ ఆయన సోర్సెస్ అన్న, ఆయన రాసిన బుక్స్ అన్న, ఇవన్నీ ఒకసారి చదవండి. రత్నావళి, రాజ పరికథ. సో ఇవన్నీ నేను బట్టి కొట్టించలేను, బికాజ్ దీస్ ఆర్ ఫ్యాక్చువల్ డేటా, ఎవ్రీ వన్ షుడ్ నో. ఇప్పుడు ఏ కోర్టులో ఉండేవాళ్ళు, ఆయన రాసిన సోర్సెస్ ఏంటి అని. సో నంబర్ ఆఫ్ సోర్సెస్, ఈ 10 సోర్సెస్ పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య నాగార్జున బిల్ట్ శిలమండపం టు ధాన్యకటక. శిలమండపం ఈస్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్? ఆచార్య నాగార్జున బిల్ట్ శిల ప్రకార టు ధాన్యకటకంలో. ఆచార్య నాగార్జున స్టూడెంట్స్ ఆర్యదేవ ఫాలోడ్ ద సేమ్ పాత్ అండ్ బ్రాడ్ బుద్ధిజం టు పీక్స్. ఆర్యదేవ గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జునకి డిసైపుల్ ఎవరు అంటే ఆర్యదేవ. ఇప్పుడు బుద్ధిజంకి ఉపాలి, ఆనంద అలా ఎలా గుర్తుపెట్టుకుంటామో సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆచార్య నాగార్జునకి స్టూడెంట్ ఎవరు అంటే ఆర్యదేవ. బ్రాహ్మిన్స్ గాట్ యాంగ్రీ అండ్ కిల్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ కాన్స్పిరసీ. బ్రాహ్మిన్స్ టుక్ ద సపోర్ట్ ఆఫ్ యువరాజ సన్ ఆఫ్ యజ్ఞ. దిస్ వాస్ మెన్షన్ ఇన్ బుక్ కథసరి సాగరం. చూసారా అలా కాన్ఫ్లిక్ట్స్, ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు, రీజన్స్. ఈ బుక్ నేను చెప్పేది జస్ట్ ఒక స్టోరీలాగా గుర్తుపెట్టుకోండి. ఈ కింగ్లో ఉండేటప్పుడు వీళ్ళ రూలర్స్, కానీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్. ఆర్యదేవ ఎవరు, ఎలా చనిపోయారు అని. వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్, ఇంకా ఆచార్య నాగార్జున గురించి ఇంకొంచెం డెప్త్ వెళ్తే. నో ఆన్సర్. కల్హానస్ రాజతరంగిణి సే ఆచార్య నాగార్జున ఈజ్ ఫ్రమ్ కాశ్మీర్. హుయాంగ్ సెంగ్ సియుకి సేస్ ఆచార్య విదర్భ. సో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా అడగరు, బికాజ్ మనకే తెలియదు ఎన్ని రిసోర్సెస్ గురించి చదివినా. అండ్ 28th కింగ్ విజయశ్రీ శాతకర్ణి రూల్డ్ ఫర్ 6 years. ఈ బిల్ట్ ఏ సిల్ విజయపురి. చూసారా ఎవరెవరు నియర్లీ మనం ఇప్పటివరకు ఒక 4 న్యూ సిటీస్ ఎవరెవరు కన్స్ట్రక్షన్ చేశారో చూసాం. దాంట్లో విజయశ్రీ వచ్చి కన్స్ట్రక్షన్ చేసిన ఊరు ఏంటి అంటే విజయపురి, ఆల్సో కాల్డ్ శ్రీపర్వతం. ఇప్పటివరకు నాగార్జున కొండ గురించి చదివాం. నాగార్జున కొండకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ మనమేమనుకుంటాం, ఆయన ఉన్నప్పుడే కదా ఆచార్య నాగార్జున ఉండేది, యజ్ఞశ్రీ శాతకర్ణి, సో ఆయనే ఇచ్చింటాడు అనుకుంటాంను. ఆయన కాదు. ఇలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్. విజయశ్రీ శాతకర్ణి ఉన్నప్పుడు నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ కంప్లీట్ ఇన్స్క్రిప్షన్, ఇన్కంప్లీట్, ఫస్ట్ ఇన్కంప్లీట్. చూసారా, ఫస్ట్ కంప్లీట్ ఇన్స్క్రిప్షనే కాకుండా ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్ కూడా. స్టార్ట్ విత్ ఇన్వొకేషన్ బుద్ధ. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్డ్ అబౌట్ ది 3rd నక్షత్రం అండ్ రాశి, నక్షత్రాల గురించి రాశి గురించి చెప్పిన ఇన్స్క్రిప్షన్ ఏంటంటే నాగార్జున అండ్ ఇన్కంప్లీట్. తర్వాత చంద్రశ్రీ శాతకర్ణి, కొండావలి ఇష్యూడ్ అట్ కొండావలి, ఈయనది ఒక కొండావలి ఇన్స్క్రిప్షన్. పులమావి 3 లాస్ట్ వన్. సో టోటల్ మనం 30 కింగ్స్ గురించి చదువుతాం. దాని తర్వాత 1 to 17 కింగ్స్ ఇంపార్టెంట్. 17th ఇస్ హాలా తర్వాత 17 నుంచి 30. దాంట్లో గౌతమి పుత్ర శాతకర్ణి, వీళ్ళంతా ఇంపార్టెంట్. పులమావి 3 మైకధోని ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్ ద డెత్ ఆఫ్ పులమావి 3. పులమావి వాస్ కిల్డ్ బై వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. శ్రీ శాంతమూల ఈయన ఎవరు అంటే ఇక్ష్వాకు డైనాస్టీ. సో శాతవాహన డైనాస్టీ తర్వాత దేని గురించి చదువుతాము అంటే ఇక్ష్వాకు. ఇక్ష్వాకుస్ క్యాపిటల్ సిటీ వాస్ విజయపుర.
ఇందాకే చెప్పాను విజయపూరి సిటీ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అని. ఈజ్ విజయశ్రీ శాతకర్ణి. ఇంకా ఆయన కన్స్ట్రక్షన్ చేసిన ఊరినే ఈయన ఇంకా కొత్తగా ఉంది కదా అని క్యాపిటల్ చేశారు. దే రూల్డ్ ఫర్ ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ. రిమైనింగ్ ప్లేస్ ఆర్ రూల్డ్ బై న్యూ కింగ్డమ్స్. నాసిక్ రూల్డ్ బై అభిరాజాస్. ఎగ్జాంపుల్ అభిరాజాస్. ఇప్పుడు కాంటెంపరరీ ఎవరు శాతవాహనస్ తర్వాత ఎవరెవరు వచ్చారు అంటే ఒకేసారి ఇక్ష్వాకుస్, అభిరాజాస్. కర్ణాటక రూల్డ్ బై చుతూస్ ఆర్ నాగాస్. ఒంగోల్ రూల్డ్ బై ఉగియాస్. సో గుర్తుపెట్టుకోండి కాంటెంపరరీ వీళ్ళంతా. సో చూసారా హౌ ఈజ్ పొలిటికల్ హిస్టరీ. ఈ పాయింట్స్ అన్నీ ఒక్కొక్కసారి పాస్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోవడము, అవన్నీ ఒకసారి రివైజ్ చేయడము చేస్తే ఇట్ విల్ ఈజీ ఫర్ యూ. ఏమేమి చేశారు, గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకు అంత ఇంపార్టెంట్, ఏ ప్లేసెస్లో కాన్ఫ్లిక్ట్ చేశాడు, ఏవేవి క్యాప్చర్ చేశాడు, ఆయన తర్వాత వాళ్ళ సన్ని ఏం చేశారు, ధాన్యకటక బుక్, శివశ్రీ శాతకర్ణి ఫాలోర్. సో ఈ వీళ్ళ రీజన్స్లో కృష్ణుడి భక్తుడిని చూసాం, శివుడి భక్తుడిని చూసాం, జైనిజం ఫాలో అయ్యే వాళ్ళని చూసాం, బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళని చూసాం, బ్రాహ్మణిజం. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు బి రిమెంబర్, చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత విల్ సాల్వ్ 20 క్వశ్చన్స్ అండి డైలీ. ఆ 20 క్వశ్చన్స్లో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది మనం ఎలా చదువుతున్నాం ఏంటి అని. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టాపిక్లో లెట్స్ డిస్కస్ అబౌట్ శాతవాహనాస్ పొలిటికల్ సిస్టమ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో మొత్తం ఆంధ్రాస్ అనే నేమ్ ఎలా ఆరిజిన్ అయింది, శాతవాహనాస్ ఎలా ఆరిజిన్ అయ్యారు, ఒక్కొక్క రూలర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పొలిటికల్ హిస్టరీ, మొత్తం పొలిటికల్ సిస్టమ్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు పొలిటికల్గా ఎలా ఆర్గనైజ్ ఉన్నారు, ఫ్యూడేటర్స్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఎలా ఉండేది, మొత్తం వీల్ స్టడీ ఇన్ దిస్. ఇనిషియలీ శాతవాహనాస్ ఫర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ మౌర్యాస్. చెప్పాను కదండి, మౌర్యన్ పీరియడ్ నుంచి మనం ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేస్తాం. మౌర్యన్ సీన్ ఇన్ కౌటిల్యస్ అర్థశాస్త్ర అండ్ మను ధర్మశాస్త్ర కాదు, ఈ శాతవాహనాస్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు అంటే కౌటిల్యస్ అర్థశాస్త్ర. సో శాతవాహనాస్ క్యాన్ బి సీన్ ఇన్ అర్థశాస్త్ర. సోర్స్, అసలు ఈ అర్థశాస్త్ర అంటే ఏంటి అంటే సాంస్క్రిట్లో 16 అంతా మనకు తెలుసు కదండి. కౌటిల్యస్ అర్థశాస్త్రంలో మొత్తం పొలిటికల్ ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అని, దాంట్లో శాతవాహనాస్ గురించి ఇనిషియల్గా మెన్షన్ చేశారు. శాతవాహనాస్ గేవ్ లిబర్టీ టు ఫ్యూడేటర్స్ టు మింట్ దేర్ ఓన్ కాయిన్స్. మళ్ళీ శాతవాహనాస్లో మళ్ళీ వాళ్ళకు కూడా కొన్ని ఫ్యూడేటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి మింట్ దేర్ ఓన్ కాయిన్స్, వాళ్ళు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒకటి, శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంకొక టైప్. శాతవాహనాస్ ఆర్ కాల్డ్ ఆంధ్రభృత్యాస్. శాతవాహన స్టార్టెడ్ డివైన్ థియరీ ఆఫ్ కిన్షిప్ ఇన్ డెక్కన్ అండ్ ప్యాటర్నల్ కిన్షిప్. మేము ప్యాటర్నల్, కానీ నేమ్స్ మాత్రం మదర్ నేమ్ ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ రూలర్స్ హూ మెన్షన్ దేర్ మదర్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అంటే శాతవాహనాస్. శాతవాహన స్టేట్ ఈజ్ వెల్ఫేర్ స్టేట్, అంటే వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. శాతవాహన టుక్ ఓత్ టు ప్రొటెక్ట్ బ్రాహ్మణికల్ ట్రెడిషన్. మనం టైటిల్స్ ఆల్రెడీ స్టడీ చేసాం. ఏక బ్రాహ్మణ, కులాన్ని కాపాడే వాళ్ళు, ద్విజ బోర్న అని అన్నీ చదివాం. గౌతమిపుత్ర శాతకర్ణి టుక్ టైటిల్ రామకేశవ, ఆర్యన్ ట్రెడిషన్. శాతవాహనాస్ టేక్ ఓత్ టు ప్రొటెక్ట్ వర్ణాశ్రమ ధర్మాస్, అంటే క్షత్రియ పనులు చేసుకునేలాగా, బ్రాహ్మణ. మనకు 4 వర్ణాస్ ఉన్నాయి కదండి అవి. సో ఈ స్టేజెస్ ఆఫ్ లైఫ్ కూడా ఇలానే ఫాలో అయ్యేలాగా. సో వాళ్ళు ఇండైరెక్ట్గా ఏమంటున్నా అంటే మేము కూడా బ్రాహ్మిన్స్, మేము అవి కాపాడడానికే పుట్టాము అన్నట్టు. బ్రహ్మచర్య, గృహస్థర, వనప్రస్థ, సన్యాసి, ఇవి 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్. శాతవాహనాస్ 2 టైప్ ఆఫ్ ప్రావిన్సెస్. శాతవాహన అనే ఒక ప్రావిన్స్, మొత్తం ఇండియాని చేసుకుంటే శాతవాహన ఒక ప్రావిన్స్. మళ్ళీ వీళ్ళకి 2 ప్రావిన్స్లు ఏంటివి అంటే రాజఖాన్ ఖేతా, స్టేట్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై కింగ్స్. సామంత రాజ్యాస్. సో ఇక్కడ చూడండి, రాజఖాన్ ఖేతా, ఇంకోటి సామంత రాజ్యాస్, స్టేట్స్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై కింగ్. రాజఖాన్ ఖేతా ల్యాండ్స్ డైరెక్ట్లీ ఓన్డ్ బై శాతవాహనాస్. ఇన్ శాతవాహన స్టేట్స్ ఆర్ కాల్డ్ ఆహారాస్. మనకు తెలుసు మౌర్యన్స్ పొలిటికల్ సిస్టంలో కూడా వాళ్ళు ఆహారాస్, తర్వాత దాని కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చోలాస్ నాడూస్ అలా ఎలా డివైడ్ చేశారో వీళ్ళు కూడా డివైడ్ చేశారు. ఆహారాస్ గవర్న్డ్
గవర్నర్ హెడెడ్ బై ఆర్యపుత్రుడు. ఈ శాతవాహనాస్కి స్టేట్స్ లాగా డివైడ్ చేసిన ఆ స్టేట్స్ని ఏమంటారంటే ఆహారాస్. ఆ ఆహారాస్ని ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే ఆర్యపుత్రుడు. డిస్ట్రిక్ట్స్ ఆర్ కాల్డ్ విష్యాస్ అండ్ గ్రామ. హెడ్ ఆఫ్ విలేజెస్ గులిమిక. ఇవన్నీ మనకు తెలుసు. ఈవెన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా సేమ్ అండి, విష్యాస్ అండ్ గ్రామాస్ అంటారు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఆహారాస్. ఏ ఆహారాస్ ఏ స్టేట్స్ ఉండేవి అంటే మామలక ఆహార, సూపార్ ఆహార, శాతవాహన, గోవర్ధన ఎక్సెట్రా. ఆఫీసర్స్ ఇంపార్టెంట్ ఆర్ విశ్వమాద్య, టాప్ లెవెల్ ఆఫీసర్ హూ టేక్ ఆల్ డెసిషన్స్. విశ్వాసమాద్య. రిమెంబర్, అందరికంటే హయ్యెస్ట్ ఆఫీసర్ ఎవరు శాతవాహనలో అంటే శాతవాహనస్ కింగ్. వాళ్ళ తర్వాత ఎవరు అంటే విశ్వాసమాద్య. రాజమాద్య ఆఫీసర్ హూ ఇంప్లిమెంటెడ్ ద డెసిషన్ ఆఫ్ విశ్వాసమాద్య. సో ఈయన కింద. సో ఫస్ట్ కింగ్, తర్వాత విశ్వాసమాద్య, థర్డ్ రాజమాద్య. ఆయన తర్వాత అమత్యాస్ ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్. సో ఇవి బిట్స్ లాగా అడగచ్చండి, బిట్స్ ఫర్ మ్యాచ్ ద ఫాలోయింగ్. తర్వాత మహామత్యాస్ ఆఫీసర్ అపాయింటెడ్ ఫర్ స్పెషల్ పర్పస్. అమత్యాస్ ఇస్ ఫైనాన్స్, మహామత్యాస్ ఇస్ ఫర్ స్పెషల్ పర్పస్. మహాసేనాధిపతి కమాండర్, భాండాగారిక ట్రెజరీ. మహాధార్మిక రిలీజియన్, ధర్మాన్ని కాపాడ రిలీజియన్. ఆర్యక సాల్వ్ లీగల్ డిస్ప్యూట్స్ ఇన్ విలేజెస్, ఆర్యక. సో ఈ వర్డ్స్ అన్నీ ఫ్యాక్చువల్ డేటా కాబట్టి ఇది స్టాటిక్ అలానే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిహారక ప్రొటెక్టర్ ఆఫ్ ఫోర్ట్స్, ప్రతిహారిక. రజుకాస్ ఇది జడ్జ్. ఈవెన్ మనం మౌర్యన్ పీరియడ్లో కూడా చదువుతాం రజుకాస్ అని. లేఖక మెసెంజర్. పట్టి కాపల వన్ హూ మెయింటైన్ ల్యాండ్ రికార్డ్స్. పట్టీల్ని కాపలా పెట్టుకునేవాడు అని. సో అలా ఒక షార్ట్ కట్ పెట్టుకోండి. రాజవిజ చీఫ్ డాక్టర్. ప్రదేశిక ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్. కల్వారా చీఫ్ ఆఫ్ బాడీగార్డ్స్. సో ఈ ఫ్యాక్చువల్ డేటా ఒకసారి చూసి స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేకపోతే రాసుకోవడమో చూడండి. సో ఇది ఫ్యాక్చువల్ డేటా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నగమ సభ. నగమ అంటే మేబీ సమ్ సిటీ అనుకుంటా. నిగమ ఈజ్ సిటీ, సభ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. నిగమ సభ సిటీ అడ్మినిస్ట్రేషన్. హెడ్ ఆఫ్ నిగమ సభ ఈజ్ గహపతి. చూసాడా ఇక్కడ మన గుల్మిక ఎలానో హెడ్ ఆఫ్ ద విలేజ్కి, అలాగే హెడ్ ఆఫ్ ద సిటీకి ఎవరు అంటే గహపతి. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. కట్టుక అంటే ఏంటి అని అడుగుతారు. ఆయన ఏమైనా లీడరా లేక సిటీయా లేక మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. కట్టుక ఇస్ పర్మనెంట్ మిలిటరీ స్టేషన్. చూసారా, మనమేమో ఇప్పుడే అడ్వాన్స్ మిలిటరీ డిఫెన్స్ అంతా ఉంది, ఎప్పటి నుంచో ఉంది మనకు ఆ సిస్టమ్. జస్ట్ వాళ్ళు చేసినది మనం మళ్ళీ ఫాలో అవుతున్నాం. కట్టుక పర్మనెంట్ మిలిటరీ స్టేషన్. స్కందవార టెంపరీ మిలిటరీ స్టేషన్. సో అడగచ్చండి, ఇలా క్రాస్ క్వశ్చన్స్ అడగచ్చు. స్కందవార ఈజ్ పర్మనెంట్ మిలిటరీ స్టేషన్, కట్టుక ఈజ్ టెంపరీ అని. సో ఒకసారి మెమరైజ్ చేయండి. శాతవాహనస్ మిలిటరీ స్ట్రాటజీ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ అమరావతి స్తూప. ఓకే, ఇప్పుడు మనం పొలిటికల్గా వాళ్ళు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసేవాళ్ళు, వాళ్ళ కింద ఎవరెవరు ఫ్యూడేటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో హెడ్ ఎవరు, సేనాపతి ఎవరు, ట్రెజరీ ఎవరు, మెసెంజర్ ఎవరు అన్నీ చూసేసాం. దీని తర్వాత సోషల్ కండిషన్స్. నేచర్ ఆఫ్ సొసైటీ యాజ్ ప్యాట్రియార్కల్. ఈవెన్ దో మదర్ పేరు మనం అనుకుంటాం అన్నీ గౌతమిపుత్ర, శాతకర్ణి, వశిష్ఠపుత్ర అనుకునేసరికి మేబీ మ్యాట్రిమోనియల్ అనుకుంటాం. నో, సొసైటీ ఈజ్ ప్యాట్రియార్కల్ సొసైటీ. ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ది నాసిక్ ఇన్స్క్రిప్షన్. హెడ్ ఆఫ్ ఎవ్రీ క్లాన్ ఈజ్ కులాప. తెలుసు కదండి, ఫ్యామిలీ హెడ్ ఇచ్చాడు, సిటీ హెడ్ ఇచ్చారు, విలేజ్ హెడ్, ఆల్ వి డిస్కస్డ్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఆల్ పీపుల్ హూ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ మేక్ డొనేషన్ టు బుద్ధిస్ట్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ క్లియర్లీ సేస్ట్ కుల పురుష పరంపర గత విపుల రాజ్య. అర్థమైందా అండి? కుల పురుష అంటే బాయ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయననే అంతా స్ప్రెడ్ చేస్తాడు అన్నట్టు. మీన్స్ ఓన్లీ మెన్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కమ్స్ టు పవర్. సో అర్థమైందా అండి? వర్డ్ ఇచ్చి ఏ సొసైటీలో మేబీ ఇక్ష్వాకుస్లో మెన్షన్ చేశారా, శాతవాహనస్లో మెన్షన్ చేశారంటే నో, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ శాతవాహన సొసైటీ ఈజ్ ఆర్యన్ ఆర్ ద్రవిడియన్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కొంతమంది ఏమో ఆర్యన్స్ అంటారు, కొంతమంది ద్రవిడియన్స్ అంటారు. శాతవాహన సొసైటీ
శాతవాహన ఆర్యన్సా ద్రవిడియన్సా కాదు టాపిక్ ఇక్కడ. ఈ శాతవాహన సొసైటీస్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్. చాలామంది ఏమన్నారు ద్రవిడియన్, ఎందుకంటే ఉమెన్కి కొంచెం పవర్ ఇవ్వడం, ఉమెన్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం. అంటే ఆర్యన్స్ ఇవ్వరు అని కాదు, ఆర్యన్స్లో వాట్ వి స్టడీ ఋగ్వేదాలు ఉమెన్ యొక్క స్థాయి బాగుంటుంది, కానీ ఒక లేటర్ వేదికి వచ్చేసరికి తగ్గిపోవడం అలా జరుగుతుంది. కానీ శాతవాహనస్లో అలా కాదు. సొసైటీ ఈజ్ డెక్కన్ విత్ హైబ్రిడ్ కాంపోజిట్ కల్చర్. ఇట్ ఈస్ ఏ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్ కల్చర్. ఫస్ట్ ఆర్యన్ హూ క్రాస్డ్ వింధ్యా మౌంటైన్స్ ఎవరు అంటే అగస్త్య ముని. సెకండ్ ఆర్యన్ ఈజ్ అపస్తంభ ముని అండ్ రోడ్ ఎ టెక్స్ట్ అపస్తంభ సూత్రి. హీ సెటిల్డ్ అట్ గోదావరి రివర్. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అప్పుడు టాపిక్ వచ్చింటే సో సార్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అస్. ఇక్కడ ఎందుకు బోత్ హైబ్రిడ్ అంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఉంది, కొన్ని చోట్ల లేదు కూడా. లేదు అంటే లేదు అని కాదు, వాళ్ళని అంత ఇన్వాల్వ్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఇది ప్యాట్రియార్కల్ సొసైటీలో క్వీన్ ఏమన్నా ఇన్ సెన్స్ క్వీన్ రూల్ చేసినట్టుందా? లేదు, ఓన్లీ టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఉమెన్ మోస్ట్లీ ఫ్రమ్ అప్పర్ క్లాసెస్ ఎంజాయ్ లిబర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ రేవతి అండ్ మాధవి. సో వీళ్ళ పేర్ల గురించి అడగచ్చండి. రేవతి, మాధవి ఏ బుక్లో ఉంది అంటే హాల, గౌతమి బాలసారి, నగ్నిక, వశిష్ఠ పుత్ర పులమావి. స్ట్రాబో సేస్ సతీ ఈజ్ ప్రివలెంట్. సో సతీ ఉందా లేదా? ఈజ్ ప్రివలెంట్ ఇన్ శాతవాహన సొసైటీ. ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఎవిడెంట్ ఇన్ అమరావతి స్కల్ప్చర్. ఇదంతా మనం వాళ్ళ సోషల్ కండిషన్స్ గురించి చదువుతున్నాం. 2 టైప్స్ ఆఫ్ మ్యారేజ్. అనుమోలియ అప్పర్ క్యాస్ట్ మ్యాన్ మ్యారింగ్ లోవర్ క్యాస్ట్ గర్ల్. ప్రతిమూల అప్పర్ క్యాస్ట్ ఉమెన్ మ్యారింగ్ లోవర్ క్యాస్ట్. బట్ వీళ్ళు చాలా అగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు. బ్రాహ్మిన్, శూద్ర, న్యూ క్యాస్ట్ వచ్చేసేది. ద మోస్ట్ పెక్యులర్ ఫీచర్ ఆఫ్ శాతవాహన సొసైటీస్ ప్రొలిఫరేషన్ ఆఫ్ క్యాస్ట్. కొత్త క్యాస్ట్లు రావడం శాతవాహన నుంచే స్టార్ట్ అయిందండి. కొత్త జాతులు. ఇప్పుడు మనకు తెలుసు కదండి, 2 డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు కలిపితే వాళ్ళకు ఒక కొత్త పేరు పెట్టేయడం అలా. బర్త్ ఆఫ్ న్యూ మల్టిపుల్ క్యాస్ట్. గౌతమిపుత్ర శాతకర్ణి టేక్స్ టైటిల్ వర్ణశంకర నిరుద్ధ. అర్థమైందా అండి? వర్ణాన్ని తుడిచివేసేవాడిని, చంపేసేవాడిని అన్నట్టు, అంటే డెస్ట్రాయ్ చేయాలి అని. వాంట్ టు ప్రొటెక్ట్ ద ప్యూరిటీ ఆఫ్ వర్ణ సిస్టమ్. దే వాంట్ టు ప్రివెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఉండేది కాదు, సతీ ఉంది, కానీ ఉమెన్కి లిబర్టీ కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ కాంపోజిట్ కల్చర్, బోత్ మిక్స్ అయ్యి ఉంది. నో మచ్ ఎవిడెన్స్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ శాతవాహన సొసైటీ. మళ్ళీ ఇది ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అలా. లోవర్ క్యాస్ట్ పీపుల్ వర్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. దిస్ ఇస్ గుడ్. విధుక ఏ కాబ్లర్ లో క్యాస్ట్. హీ బికమ్ అమరావతి స్తూప మేనేజర్. చూడండి, ఏ కాబ్లర్ లో క్యాస్ట్ పర్సన్ అయినా కూడా స్తూప మేనేజర్ లాగా అయ్యాడు. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏమో ఎంకరేజ్ చెయ్యరు, ఇక్కడేమో ఒక కాబ్లర్ని మేనేజర్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. శాతవాహన సొసైటీ స్టేట్ ఎన్కౌంటర్డ్ ప్రాస్టిట్యూషన్ ఆర్ కాల్డ్ యాజ్ గహనికాస్. సో అడుగుతారండి గహనికాస్. ఆల్రెడీ మనం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ చూసాం. రాజుని ఏమంటారు, ఆయనకి బాగా డెసిషన్ ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారు, ట్రెజరీ హెడ్ వాళ్ళని ఏమంటారు, మెసెంజర్ని ఏమంటారు, రిలీజియన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఏమంటారు. సో ప్రాస్టిట్యూట్ని ఏమంటారు అంటే గహనికా పే ట్యాక్స్ టు స్టేట్. దే వర్ ట్రీటెడ్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో హిరామండి అని ఒకటి వచ్చింది సిరీస్, దాంట్లో చూడండి, యూ విల్ అండర్స్టాండ్ ప్రాస్టిట్యూట్స్ ఎలా ఉండేవాళ్ళు, ఎలా ట్యాక్స్ పే చేసేవాళ్ళు. దే వర్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. దిస్ వాజ్ రిటన్ ఇన్ వాత్సాయనస్ కామసూత్ర టెక్స్ట్. కామసూత్ర టెక్స్ట్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ స్లేవరీ సిస్టమ్. బృహత్కథ టెక్స్ట్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్. కామసూత్ర ఈజ్ రిటన్ బై వాత్సాయన. బృహత్కథ వచ్చి గుణాఢ్య. స్లేవ్స్ ఆర్ కాల్డ్ హోలిక, ఘతిరి, బండన. సో ఇవి టర్మినాలజీస్ ఒకసారి చూసుకోండి. దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ పాలిగైని. కుంతల శాతకర్ణి అంటే పాలిగైని అంటే నంబర్ ఆఫ్ వైఫ్స్. మనం ఆల్రెడీ 30 వైఫ్స్ ఉండేది. దాంట్లో ఆయనకి ఇష్టమైన ఆమెతో ఏదో చేస్తున్నప్పుడు చనిపోయాడు అని కూడా విరెడ్. సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్, ఉమెన్ డ్యాన్స్, షిప్పింగ్ ఇవన్నీ ఉండేది. కార్ట్ రేస్ చూసారా, డైస్, ఇప్పుడు చివింగ్ పాన్ ఇవన్నీ ఉండేది. ఉమెన్ వేర్ శారీ, బ్యాంగిల్స్, బీడ్స్, ఇయర్ రింగ్స్, అర్బన్ లైఫ్ స్టైల్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ జాతీస్. అప్పుడు యాక్చువల్లీ 4 వర్ణాసే ఉండేది, కానీ 2 క్యాస్ట్ ఇంటర్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల న్యూ క్యాస్ట్ ఎమర్జ్ అయింది. అవేంటి? గంధికాస్, వన్ హూ మేక్స్ పర్ఫ్యూమ్స్. కులల జాతి. వీళ్ళు కులల జాతి అని అంటే
పాటరీ చేసేవాళ్ళు. కమ్మరి అంటే బ్లాక్ స్మిత్, ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కమ్మరి వాళ్ళు బ్లాక్ స్మిత్లు. గంధికాస్ అంటే పర్ఫ్యూమ్ చేసేవాళ్ళు. తేలిక ఆయిల్. వర్ధక కార్పెంటర్స్. స్వర్ణకర గోల్డ్ స్మిత్. దర్శక ఫిషర్మెన్. నపిత బార్బర్. కోలిక వేవర్స్. గోలికాస్ క్యాటిల్ రేయరర్స్. సంధికాస్ టాడీ ట్యాపర్స్. మిథికా స్టోన్ కట్టర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్ మార్క్ వేసిన మోస్ట్ ఇంపార్టెంట్. మిథికాస్ అంటే ఎవరు అంటే స్టోన్ కట్టర్స్. గంధికాస్ అంటే పర్ఫ్యూమర్స్. కమ్మరి ఈజ్ బ్లాక్ స్మిత్. సో అలా వాళ్ళ అర్బన్ లైఫ్ స్టైల్ అలా ఉండేది. ఎకనామిక్ కండిషన్, ఎకానమీ, ట్రేడ్ ఉండేది. మనకు తెలిసిన ప్రకారం బాగా అర్బన్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు, ట్రేడ్ కూడా ఉంది. ఇట్ ఈస్ ద రిచెస్ట్ అగ్రేరియన్ సొసైటీ. ల్యాండ్ ఓన్డ్ బై కింగ్స్ అండ్ రాజా. ఇది ఆల్రెడీ చెప్పాను, 2 టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉండేది. ఒక ల్యాండ్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై కింగ్, ఇంకో ల్యాండ్ ఈజ్ బై ఫ్యూడేటర్స్. రాజఖంటకాస్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్డ్ బై ఇండివిజువల్. సీతక్షేత్రాస్. హెడ్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సీతాధ్యక్ష. సీతాధ్యక్ష అంటే ఎవరు అంటే వీ షుడ్ టెల్ అగ్రికల్చర్. 1/6 ట్యాక్సెస్ కలెక్టెడ్. సో అడుగుతారు 1/10 1/5 అని. సో 1/6 ట్యాక్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఈజ్ రాజభాగ. ఆ వర్డ్లోనే ఉంది చూడండి, రాజభాగ, రాజు యొక్క భాగం. క్యాన్ బి ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ అగ్రికల్చర్ ఈజ్ హాలాస్ గత సప్త సారథి. ఇది చూసారా, హాలా ఆయన బుక్ అంత ఇంపార్టెంట్. అక్కడ కమర్షియల్ క్రాప్స్ గ్రో చేసేవాళ్ళు. బీటల్ లీవ్, షుగర్ కేన్స్. 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్స్. దెయ్యము మెయ్యము అడుగుతారండి. దెయ్యము మెయ్యము ఇన్స్క్రిప్షన్సా లేక టైటిల్సా ఏంటి అని. 2 టైప్ ఆఫ్ ఇరిగేషన్ ఫర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో ఇరిగేషన్, కెనాల్ ఇరిగేషన్, వెల్ ఇరిగేషన్. ఇది ఇప్పుడు మనం పెట్టుకున్న ఇంగ్లీష్. అప్పట్లో ఏమి అంటే తడగ, ఉపదండ. తడగ అంటే ఏంటి? ఉపదాన ఈజ్ వెల్. యు ఈజ్ వెల్, ఇలా గుర్తుపెట్టుకుని. టీలా రాస్తాం కదండి. సి కెనాల్ ఇరిగేషన్. తడగ ఈజ్ కెనాల్, ఉపదాన ఈజ్ వెల్ ఇరిగేషన్. ఇరిగేషన్ ఆఫీసర్ని ఏమి అని పిలిచేవారంటే పానీయ గహర్నిక. పానీ అంటే వాటర్. సో ఇవి షార్ట్ కట్స్ అండి. ఫ్యాక్చువల్ డేటా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ ఫార్మర్స్. హాలిక, గహపతి. స్మాల్ ఫార్మర్, రిచ్ ఫార్మర్. మనుస్మృతి సేస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ సీడ్స్. అసలు ఎంత ప్రాస్పరస్గా ఉండేవాళ్ళు అని. కాంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనాస్ టు టెక్నాలజీ. ఉదయంత్రిక. ఉదయంత్రిక ఏ సైంటిఫిక్ టూల్ టు టిల్ ద సాయిల్. చూసారా, ఇప్పుడేందో మనం సాయిల్ ప్రాపర్టీ ఎట్లుంది అలా ఇలా అని ఏదో మనం సైంటిఫిక్గా ఇంట్రడ్యూస్ చేసామనుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో సాయిల్ ప్రాస్పర్గా చూసి అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, అక్కడ ఎలాంటి అగ్రికల్చర్ చేయాలి అని చూసారు. దాన్ని ఏమంటారు అంటే ఉదయంత్రిక. గతియంత్ర మెషిన్ యూజ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ వెల్. ఇప్పుడు మనం ఇలా చూస్తుంటాం, దాన్ని గతియంత్రిక అనేవాళ్ళు. వన్ ఎండ్ ఆఫ్ ద మెషిన్ ఇన్ వెల్, అదర్ సైడ్ ఈస్ టైడ్ ఫర్ బుల్లక్ కార్ట్. మనమన్నా మ్యాన్ పవర్ యూస్ చేస్తున్నాం, వాళ్ళు అప్పుడు బుల్లక్ కార్ట్ని యూస్ చేసేవాళ్ళంట. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై రక్కసి లోటయ్యి. గిరికయంత్ర మెషిన్ యూస్ టు సపరేట్ కాటన్ ఫ్రమ్ కాటన్. ఈ మొత్తం కాటన్ బాల్ లాగా వస్తుంది, సీడ్ నుంచి వచ్చేదంతా కాటన్. తాళపిత్తక యంత్ర. చూసారా, పిత్తక యంత్ర మెషిన్ యూస్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్. అసలు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, కాటన్ సపరేషన్, వాటర్, సాయిల్ ప్రాపర్టీ అన్ని మెషిన్స్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. ఇండస్ట్రీస్, ట్రేడ్ అండ్ కామర్స్. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎలా ఉండేది? కరీంనగర్, నిజామాబాద్, ఐరన్ ఓర్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, డైమండ్ ఇండస్ట్రీ, మర్చెంట్ ఆర్ వెరీ వెల్తీ. గిల్డ్ శ్రేణీస్, అసోసియేటెడ్ ఆఫ్ మర్చెంట్స్. అండ్ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ అంతా ఫామ్ అయ్యి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యేదాన్ని ఏమంటే గిల్డ్స్ ఆర్ శ్రేణీస్. టు ఎస్టాబ్లిష్ ఎ హెల్తీ కాంపిటీషన్ ఇన్ మార్కెట్ అండ్ రెగ్యులేట్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్, గిల్డ్స్ ఆర్ ఫార్మ్డ్. ఫర్ ఎవ్రీ గిల్డ్ హెడ్ ఈస్ కాల్డ్ శ్రేణీస్ ఆర్ జయేష్టక. శ్రేష్ఠి ఆర్ జయేష్టక. రోల్ ఆఫ్ గిల్డ్ శ్రేణీస్. ఈ గ్రూప్ అంతా ఏం చేస్తారు అంటే డిపాజిట్ ఫ్రమ్ పీపుల్ అండ్ రిటర్న్ యాజ్ లోన్స్. సో వాళ్ళు ఒక మిడిల్ మ్యాన్ లాగా, ఒక బ్యాంకింగ్ సిస్టమ్ లాగా అండి.
థర్డ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సర్వీస్ లాగా వీళ్ళు ఒక సర్వీస్. దే ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆల్సో బిల్డ్ ఆర్కిటెక్చర్, సమ్టైమ్ దే గివ్ ఫండ్స్ టు కింగ్. చూసారా ఎంత పవర్ ప్లే చేస్తున్నారో వాళ్ళు, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇప్పుడు ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అలా. మ్యాన్ హూ ఇన్వెస్ట్ 2000 కర్షపానాస్ అంటే కాయిన్స్ ఇన్ కోలిక వేవింగ్ శ్రేణి, ఫర్ విచ్ హీ గాట్ 12% ఇంట్రెస్ట్. చూసారా ఇంట్రెస్ట్, శ్రేణీస్, మ్యూచువల్ ఫండ్స్ అస్సలు అన్నీ ఉన్నాయి. ఏమంటే టర్మినాలజీ వీ షుడ్ రిమెంబర్. రిషభదత్త మెరైన్స్ నహపానాస్ డాటర్ ఎగ్జామ్ కోలిక శ్రేణి. ఇక్కడ రిషభదత్త మెరైన్స్ ఇవన్నీ చూస్తే మనకు ఐడియా వస్తుంది వాళ్ళు ఎలా ఉండేది, ఎంత ప్రాస్పర్స్ అని. కులాల శ్రేణి ఇది ఆల్రెడీ చదివాం, పాటరీ అని. ఇంకా దీస్ గిల్స్ డెవలప్ ట్రేడ్ విత్ రోమన్ ఎంపైర్. వినో ఎక్స్పోర్ట్ ఏం చేసేవాళ్ళు, ఇంపోర్ట్ ఏం చేసేవాళ్ళు. ఇంపోర్ట్ గోల్డ్ అండ్ స్లేవ్స్, అండ్ మనం ఎక్స్పోర్ట్ మస్లిన్, కాటన్, పర్ల్స్, ఐవరీ, మ్యాంగోస్, సిల్క్. చూసారా వీ ఇంపోర్ట్ ఓన్లీ 2 అంటే ఇంకా చాలా ఉంటాయి ఇంపార్టెంట్వి, ఒక 10-20 చాలానే ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డ్ అండ్ స్లేవ్స్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్, ఇంపార్టెంట్ పోర్ట్స్ కళ్యాణి పోర్ట్, సోపరా. మేబీ ఇచ్చి అడగచ్చు కళ్యాణి పోర్ట్ ఏపీనా అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. మచిలీపట్నం, ఘంటసాల కృష్ణా డిస్టిక్, కోడూరు కృష్ణా డిస్టిక్, కోరంగి ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కొరంగి. సో చూడండి ఇవి 4 ఏపీలో. బారుకచ్చా ఈజ్ గుజరాత్, సాకా పోర్ట్. సో కళ్యాణి పోర్ట్, సోప్రా పోర్ట్ కాకుండా ఇంకా అన్ని మన పోర్ట్లు ఏపీ పోర్ట్స్. కోరంగి, కోడూరు, ఘంటసాల ఆల్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్. ఇప్పుడు రోమ్తో ట్రేడ్ ఉండేదని విన్నాం. ఎక్కడ అంటే అమరావతి, ధాన్యకటక, నాగార్జునకొండ, వెనుకొండ, ధర్మవారిపాలెం, శాలిహుండ, బావికొండ, తోటకొండ, ఎన్నికొండలు, కోటపాడు, ఆల్ సిటీస్ మెన్షన్ ఇన్ మెగస్తనీస్. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే మెగస్తనీస్ ఇండికా సోర్స్. మన సీ రూట్ రోమ్, మెడిటేరియన్ సీ. అప్పుడే చూసారా ఎట్లా పోయారు, ఎంత స్ట్రాటజిక్గా పోయేవాళ్ళు. ఈజిప్ట్ని టచ్ అయ్యి, రెడ్ సీని టచ్ అయ్యి, అరేబియన్ సీ నుంచి మన సీ రూట్ చూసారా ఇండియాకి ఎలా రీచ్ అయ్యేది. సో సీ హౌ ప్రాస్పరస్ దేవర్. వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ సీ రూట్ ఉంది, వాళ్ళ ట్రేడింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ. ఇప్పుడేమో మనం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎలా అనుకుంటామో వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఏవి ద మోస్ట్ ఫేమస్ అంటే ఇవి. తర్వాత వాళ్ళకి ఇంపార్టెంట్ పోర్ట్స్, ఇవి సిటీస్, ఇవి పోర్ట్స్. అండ్ మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం చేస్తున్నాము, అండ్ గ్రూప్ ఆఫ్ శ్రేణీస్ ఎలా స్టార్ట్, వాళ్ళు ఏం వర్క్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీస్. దిస్ ఈజ్ వాట్ కండిషన్స్ ఆఫ్ టెక్నాలజీలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు. వెల్కి ఒక టెక్నాలజీ, సాయిల్కి ఒక టెక్నాలజీ, ఫార్మర్స్ ఇరిగేషన్స్ ఎలా ఉండేది, ట్యాక్సెస్ ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు, ఎకనామిక్ కండిషన్స్ ఇవన్నీ చదివామండి. ఇంపార్టెంట్ జాతీస్, వాళ్ళకి ఏకకుల వర్ణాన్ని కాపాడాలనుకున్నారు కానీ కొత్తవి ఎమర్జ్ అయ్యేసరికి కొత్త జాతులు కూడా వచ్చేసాయి. దిస్ ఈజ్ వాట్ వి రెడ్. ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా అండి, స్టోరీ లాగా ఏమీ లేదు. సో ఒక్కసారి చదివేయండి, టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. మ్యారేజెస్ ఇవన్నీ డిస్కస్ చేసాం, సోషల్ కండిషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ. వాహనాస్ గురించి మొత్తం కంప్లీట్ చేసాం. వాళ్ళు పొలిటికల్గా ఎలా ఉండేవాళ్ళు, సోషల్గా ఎలా ఉండేవాళ్ళు, రిలీజియన్గా ఎలా ఉండేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సెంటర్ ఆఫ్ శాతవాహనాస్ బాగా ఫోకస్డ్ అయ్యేది ఎందుకంటే శాతవాహనాస్ అమరావతి స్తూప, అజంతా కేవ్స్లో కూడా కొన్ని ఇంప్రింట్స్ చేశారు, పెయింటింగ్స్. అవి చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. అమరావతి శాతవాహన ఆర్ట్ మ్యాక్సిమం ఏ ఆర్ట్ ఎక్కువ ఫోకస్ చేశారంటే బుద్ధిస్ట్ ఆర్ట్. శాతవాహనాస్ బిల్డ్ ఫస్ట్ శివలింగ విచ్ ఈస్ ఫౌండెడ్ గుడిమల్లం. అడుగుతారు ఫస్ట్ శివలింగ ఎక్కడ కనిపించింది ఏపీలో అంటే గుడిమల్లం. ఎవరు కట్టారంటే శాతవాహనాస్. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ ఆఫ్ వీరపురం గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ 16 శివ టెంపుల్స్. సో శివుడి భక్తులు కూడా ఉన్నారు శాతవాహన పీరియడ్లో. సో గుడిమల్లం ఎక్కడ అంటే చిత్తూరులో. ఎవరు ఫస్ట్ అంటే శాతవాహనాస్ బిల్డ్ రాక్ కట్ కేవ్స్ అట్ అజంతా. చెప్పాను కదండి, గుడిమల్లం చిత్తూరులో శివుడికి సంబంధించి ఆర్కిటెక్చర్ ఉంది వీళ్ళ దగ్గర. అజంతా కేవ్స్ బుద్ధిస్ట్, అమరావతి. టోటల్ ఇంకా అజంతా కేవ్స్ గురించి ఇండెప్త్ వెళ్తే 29 కేవ్స్ ఉన్నాయి, మొత్తం బుద్ధిస్ట్ కోసమే. శాతవాహన బిల్ట్ ఓన్లీ
9th and 10th కేవ్. సో అడగచ్చు శాతవాహనస్ ఏ కేవ్ అంటే 9th and 10th కేవ్. ఏం చేశారు దాంట్లో అంటే జాతక టేల్స్ అంటే స్టోరీస్ గురించి డిపిక్ట్ చేశారు. మురాల్ పెయింటింగ్ కూడా చేశారు. మురాల్ పెయింటింగ్ అంటే తెలుసు కదండి, నీట్గా దాని మీద అంతా పెయింట్ వేసి క్లీన్గా పెయింట్ చేయడం. జాతకాస్ ఆర్ పార్ట్ ఆఫ్ సుత్త పీఠకాస్. కేవ్ 9 10 అని చెప్పాను కదండి. దాంట్లో ఏముంది అంటే స్టాచ్యూ ఆఫ్ కింగ్ క్వీన్ బోధి ట్రీ అండ్ డ్యాన్స్ ఆర్ డెపిక్టెడ్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ బుద్ధిస్ట్ ఆర్ట్. ఇంపార్టెంట్ వన్ అమరావతి ధాన్యకట్టక స్తూప. అక్కడ స్తూప ఇట్ ఈస్ సెమీ డొమికల్ షేప్ అంటే ఇలా ఉంది ఆ స్తూప. సెమీ డొమికల్ స్ట్రక్చర్ విచ్ వాజ్ బిల్ట్ ఆన్ రౌండ్ బేస్. యాక్చువల్లీ మనకు చాలా టైప్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటాయి. దాంట్లో ధాతు గర్భ స్తూప అంటే ఇట్ ఈస్ రౌండ్ డొమిసిల్ స్ట్రక్చర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ బుద్ధాస్ యాషెస్. దాన్ని ఏమంటారు అంటే ధాతు గర్భిత స్తూప. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఏ శారీరక స్తూప. అమరావతి స్తూప బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెకండ్ బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఎంటైర్ ఇండియా. ఫస్ట్ ఏంటో కమెంట్ చేయండి. సెకండ్ ఈజ్ ఆంధ్రాస్. బట్టిప్రోల స్తూప ఓల్డెస్ట్ స్తూప, ఘంటసాల స్తూప, శిలహుండ స్తూప, జగ్గాయిపేట స్తూప. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఏపీలో. జగ్గాయిపేట, బట్టిప్రోల ఇవన్నీ. తర్వాత పారిభోజక స్తూప ఇట్ ఈస్ స్తూప విచ్ డిపాజిట్ ఆఫ్ మెటీరియల్ రిమైన్స్ బిలాంగింగ్స్. ఆయన మెటీరియల్స్ ఆయన యూజ్ చేసిన క్లాత్స్ కానీ సంథింగ్ ఆయన యూజ్ చేసిన ప్లేట్ కానీ అలాంటివి అడుగుతారు. దీస్ టైప్ ఆఫ్ స్తూపస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఏ టైప్ ఆఫ్ స్తూపస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ హిస్ బిలాంగింగ్స్. ఉద్దేశిక స్తూప విచ్ ఇస్ మెంట్ ఆఫరింగ్స్. ఇక్కడ మీ ఉద్దేశం ఏంటో తెలపండి. 1000 రూపాయలు ఇవ్వాలా 2000 ఇవ్వాలా అంటే విచ్ హెస్ ఓన్లీ. ఈ స్తూప ఎక్కడుందంటే అనకాపల్లి స్తూప అండ్ గుంటుపల్లి. సో రిమెంబర్ 3 టైప్ ఆఫ్ స్తూపాస్లో ఈ స్తూప ఒక్కటి లేదు. మెటీరియల్ రిమైన్స్ స్తూప ఒక్కటి లేదు, మిగతా 2 ఉన్నాయి. అకార్డింగ్ టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమరావతి స్తూప ఈజ్ ద బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఆంధ్ర, ఓన్లీ ఇన్ ఆంధ్ర. ఈ అమరావతి స్తూప గురించి ఇన్ డెప్త్ వెళ్తే పెక్యులర్ ఫీచర్ ఇస్ ఆయక్ పాతాస్ స్టోన్ రేట్స్ ఆఫ్ విచ్ లైఫ్ ఈవెంట్స్ ఆర్ డెపిక్టెడ్. ఇలా ఇది మొత్తం స్ట్రక్చర్ అనుకోండి. ఈ సైడ్ వాల్స్లో మనం చూస్తాం స్టోన్ ప్లేట్స్ మీద అంతా స్టోరీ అంతా డిపిక్ట్ చేసి ఉంటారు. సుజాత గివింగ్ రైస్ మిల్క్ టు బుద్ధ హీ ఫెల్ డౌన్. సారావతి అంటే ఇవన్నీ క్యారెక్టర్స్ అండి. క్యారెక్టర్ స్టోరీస్ డిపిక్ట్ చేస్తా. బుద్ధ అపియర్స్ 1000 ఫార్మ్స్, డయ్యింగ్ బుద్ధ అండ్ స్టూడెంట్స్ క్రయింగ్. ఇవన్నీ అక్కడ ఎంత బాగా పెయింట్ చేసి ఎంత బాగా డెసిఫర్ చేసి ఉంటారు. దీమికాయ లెదర్ వర్కర్ హీ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ డినోటెడ్ పూర్ణకుంభ టు అమరావతి స్తూప. ఆ అమరావతి స్తూప కింద పూర్ణకుంభ ఉంది. అది ఎవరు ఇచ్చారు అంటే ఒక లెదర్ వర్కర్. చూడండి సోషల్ స్టేటస్ ఎలా ఉండేది. దట్ పూర్ణకుంభ ఈజ్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు మన ఏపీ ఎంబ్లమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆన్ వాల్స్ ఆఫ్ స్తూప. అమరావతి స్తూప ఈజ్ డెవలప్డ్ ఇన్ 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ 4th స్టేజ్. మహాదేవ భిక్షు ఎవరు ఈ స్తూపాన్ని ఆర్గనైజ్ చేసినారు, ఫస్ట్ ఎవరు లీడ్ చేసినంటే మహాదేవ భిక్షుక. లెట్ ఫౌండేషన్ ఫర్ స్తూప అలాంగ్ లోకల్ కింగ్ నాలా. సెకండ్ స్టేజ్ ఎవరు అంటే అశోక. బిల్డ్ ఆండా అండ్ హర్మిక అంటే ఇలా ఉంటుంది కదండి ఛత్రి అవి. థర్డ్ స్టేజ్ స్తూప కంప్లీటెడ్ బై 24th కింగ్ వశిష్ఠపుత్ర పులమావి. నోట్ పాలిటెక్స్ట్ సిలోన్ సేస్ కంప్లీటెడ్ ద స్తూప. నో ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. 4th స్టేజ్ ఏంటి అంటే ఆచార్య నాగార్జున హ్యావ్ బిల్ట్ మహాప్రకార స్తూప కాంపౌండ్ వాల్. సో చూసారా మన స్తూప అమరావతి స్తూపలో ఫస్ట్ ఇలా ఒకటి చేయడం, మళ్ళీ దానికి ఛత్రి యాడ్ చేయడం, తర్వాత దాని సరౌండింగ్స్ చేయడం, తర్వాత కంప్లీట్గా చేయడం. సో 4 స్టేజ్లో ఎవరెవరు హ్యాండ్ ఉందో అన్నీ చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కుతుబ్ మినార్ ఫస్ట్ స్టేజ్లో ఎవరు చేశారు, ఇల్తుత్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్ రిపేర్ చేయించాడు. అలా ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ ఆఫ్ టిబెట్ సేస్ ఆచార్య నాగార్జున బిల్ట్ వాల్. సో ఇవన్నీ జస్ట్ సైడ్ కండి ఎవరు ఏ హిస్టరీ వల్ల అంటే అమరావతి స్తూప సర్వైవ్డ్ ఓన్లీ అప్ టు 14th century. లేటర్ ఇట్ వాజ్ డెస్ట్రాయిడ్ బై సమ్ ఇస్లాం ఇన్వెక్షన్. ఇప్పుడు ఉండేది ఒరిజినల్ కాదు, డెస్ట్రాయ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత అలా ఫామ్ అయింది. కోలీ మెకెన్జీ ఎక్స్కవేటెడ్ ద రిమైన్స్ ఆఫ్ స్తూప అండ్ ప్రిజర్వ్డ్ ఇట్ ఇన్ మ్యూజియం. సో ఎవరు అంటే కోలిన్ మెకెన్జీ. మనకి ఇంత ఇంపార్టెంట్ స్తూపాన్ని అప్పుడు బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు ఎవరు ఫస్ట్ టైం చూసిన ఆ స్తూప అంటే కోలిన్ మెకెన్జీ. అండ్ అక్కడ ఉండే విహారాస్ అంటే
చైత్యాస్ వచ్చి ప్రేయర్ హాల్స్, విహారాస్ ఈజ్ రెసిడెన్షియల్. చుల్లమొగ్గ రిటర్న్ బై బుద్ధఘోష ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది బుద్ధ టెక్స్ట్ విహారాస్ ఇన్ ఆంధ్ర. ఓన్లీ వన్ విహార ఇన్ ఆంధ్ర. అది ఎక్కడ అంటే గుంటుపల్లి. చూడండి, మనకు 3 టైప్ ఆఫ్ స్తూపాస్లో 2 టైప్ ఆఫ్ స్తూపాసే ఉన్నాయి. అలానే విహారాస్ కూడా ఎక్కువ లేవు, ఒక్కటే ఒక విహార ఉంది. అది ఎక్కడుందంటే గుంటుపల్లి. విహారాస్ ఓన్లీ ఎవ్రీ ఫోర్ట్నైట్ మీటింగ్స్. బుద్ధిస్ట్ మాంక్స్ విల్ కాన్ఫర్ అండ్ క్రైమ్. ఏం చేశారు ఏంటి అన్నీ. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలా నైట్ అయితేనే మొక్కుతారో సేమ్ వాళ్ళు కూడా ఎవ్రీ ఫోర్ట్నైట్. చైత్యాస్ అంటే ప్రేయర్ రూమ్స్ ఫర్ ఓల్డెస్ట్ చైత్య ఇన్ ఆంధ్ర ఈజ్ గుంటుపల్లి. ఏలూరు, వెస్ట్ గోదావరి అక్కడ కూడా ఉన్నాయి. ఓల్డెస్ట్ ఏంటి అంటే గుంటుపల్లి. రిలీజియన్ కండిషన్స్. శాతవాహన ఫాలోడ్ వేదిక్ రిలీజియన్. చెప్పాను కదా, ఫస్ట్ జైన్, తర్వాత వాళ్ళు వేదిక్ రిలీజియన్లో కన్వర్ట్ అయ్యారు. కొంతమంది బుద్ధిజం కూడా ఫాలో అయ్యారు. శాతవాహన ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం ఆల్సో. బుద్ధిజం ఈజ్ ఫాలోడ్ బై మర్చెంట్, ఆర్టిషన్స్, ఫార్మర్స్. ఎవిడెన్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ శాతవాహనస్. అవును, వాళ్ళు వేదాస్ ఫాలో అయ్యే వాళ్ళని ఎవరు చెప్పారు అంటే శాతకర్ణి వన్ ప్రాక్టీస్ మెయిన్ అశ్వమేధ యాగాలు. నగ్నిక ఇన్స్క్రిప్షన్, నగ్నిక నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ అంతా వాళ్ళు ఏ గాడ్ గురించి, గాడ్ పిక్చర్స్ అవన్నీ చూడగానే మనకు అర్థమైపోతుంది. అండ్ కాంటెంపరీగా ఆ రిలీజియస్ గురించి కొంచెం స్టడీ చేస్తే వేదిక్ రిలీజియన్స్కి హిందూయిజంకి ఏంటి అంటే వేదిక్ రిలీజియన్లో రిచువల్స్ ఉండేది. బ్రాహ్మిన్ డామినేటెడ్, ఇంద్ర, వర్ణ, యామి ఇవన్నీ. ఇన్ శాతవాహన వేదిక్ రిలీజియన్ సెకండ్ కింగ్ ఆఫ్ శాతవాహన, వర్షిప్ ఆఫ్ శివ కృష్ణుడు భక్తుడు ఒకడు ఉన్నాడు, శివుళ్ళి భక్తులు ఒకరు ఉన్నారు. గత సప్తశారతిలో కూడా వీ హ్యావ్ గుడిమల్లెం, ఫస్ట్ శివలింగ, విష్ణు ఇమేజ్ ఆన్ కాయిన్స్, ఎవిడెన్స్ ఆఫ్ డిఫర్షన్ ఆఫ్ కృష్ణ, భగవతి కృష్ణ, ఎవిడెన్స్ ఆఫ్ శైవిజం. చూసారా, శివుడు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, అన్ని టైప్ ఆఫ్ వేదాస్. చాలా స్ట్రిక్ట్ ఫాలోవర్స్ ఆఫ్ హిందూయిజం అని అనుకుంటున్నా. హాలాస్ గత సప్తసారథి ఇన్వొకేషన్ ఆఫ్ శివ, అర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ శైవిజం. ఇది చెప్పాను, పశుపతి శివలింగం అక్కడ ఫస్ట్ టైం ఎక్కడ అంటే గుడిమల్లంలో దొరికింది. ఎవిడెన్స్ ఆఫ్ వైష్ణవిజం. వీళ్ళు ఏ రిలీజియనో కంప్లీట్గా చెప్పలేం, కానీ ఎవిడెన్స్ ఆఫ్ విష్ణువుది ఎవిడెన్స్ ఉంది, శైవిజం ఎవిడెన్స్ ఉంది, బుద్ధిజం ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్లు చదవాలి. గత సప్తసారథి ఫస్ట్ టైం రాధా ఇస్ మెన్షన్ ఇన్ గత సప్తసారథి, గోపాల ఇవన్నీ. గత సప్తసారథి మెన్షన్స్ గాడ్స్ కృష్ణ, సాంబ, ప్రత్యుమెన్, అనిరుద్ధ్. వీళ్ళంతా తెలుసు కదండి, కృష్ణ యొక్క బలరామ, కృష్ణ వీళ్ళంతా ఒక గ్రూప్, వాళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనకి హిస్టరీ, శాతవాహన హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మనకు ఆల్రెడీ మనం కింగ్స్ గురించి చదివాం. ఆ కింగ్స్లో లాస్ట్ కింగ్ పులమావి 3తో మైకదోని ఇన్స్క్రిప్షన్లో శాంతమూలతో గొడవ పడి శాంతమూల విన్ అవుతాడు. పులమావి చనిపోయిన తర్వాత ఇక్ష్వాకు డైనాసిటీ ఆరిజిన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది రిలీజియన్ ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళ ట్రేడింగ్ సెంటర్స్ ఏంటి, వాళ్ళ పోర్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్. సో ఒకసారి అన్ని పార్ట్ 6 వీడియోస్ కంప్లీట్గా చూసేయండి. అన్ని ఫ్యాక్చువల్ డేటా, నథింగ్ స్టోరీ. ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు, సెకండ్ కింగ్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకటే. కింగ్స్ ఒక్కరు డిఫరెంట్ అండి, ఇంకా పొలిటికల్, రిలీజియస్ అంతా సేమ్. సో థ్యాంక్ యూ.